This conference will now be recorded. Okay, let's start. So yesterday is our day one. Okay, so in this particular session, yesterday's session, what did we understood? So we understood PEGA is like no code platform. అంతే కదా? Okay, so using which we can develop any kind of web applications. Okay, so generally web applications design చేయడానికి you require front end part, even back end part and even database part. Generally web application design చేయాలంటే you have to know all front end technologies. Maybe back end లో Java or .NET ఏదో ఒకటి తెలియాలి. SQL queries you have to know. But Pega is like completely automated, kind of full stack developer laga. Okay, so again later Bro, we modified this statement. చెప్పు Please go on, bit on. ఊర్లో So later we modified this statement. Okay, so that is web applications will be of two types: internet applications and other part is like intranet applications. So Pega is mainly used to develop intranet applications of any organization అనే కదా మనం ఫైనలైజ్ చేసుకున్నాం. Okay, so you take any organization. So maybe city organization తీసుకోండి. Or today మీరు మొత్తం పెగా నేర్చుకున్న తర్వాత ఏదో కంపెనీలో జాయిన్ అవుతారు. సో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏమవుతుందంటే సో అండ్ సో క్లయింట్ మ్యాప్ చేయాలి. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్ సిటీ క్లయింట్ ఏదో దానిలో మ్యాప్ చేస్తారు. సో ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళ అప్లికేషన్స్ మొత్తం యూ జాయినింగ్ ఆన్ టు దిస్ కంపెనీ మీరు డెవలప్ చేయాలి. సో యూ టేక్ ఎనీ ఆర్గనైజేషన్ మేబీ సిటీ బ్యాంక్. సో ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఇంటర్నల్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. మేబీ లోన్స్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, సంథింగ్ లైక్ అకౌంట్స్ అప్లికేషన్ అండ్ సంథింగ్ లైక్ cashier applications, okay, and something like salary management. You take any organization, hundreds of internal applications ఉంటాయి కదా. సో ఫర్ ఆల్ దీస్ డెవలప్మెంట్ మనం పెగాతో ఈజీగా చేయొచ్చు. ఓకే, పెగాతో ఈజీగా చేయొచ్చు. సో టుడే మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, ఒక క్లయింట్ అసైన్ చేస్తారు అండ్ మేబీ మీ మేనేజర్ ఇఫ్ హీఈస్ ఆస్కింగ్ యూ టు డిజైన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, లోన్స్ అప్లికేషన్ డిజైన్ చేయమన్నారే అనుకోండి. సో ఏం చేస్తారు, జనరల్గా ఎవ్రీ అప్లికేషన్లో లోన్స్ అప్లికేషన్ అయినా అకౌంట్స్ అయినా క్యాష్ అప్లికేషన్ అయినా వాట్ ఎవర్ స్క్రీన్ నెంబర్ వన్ జనరల్గా రిజిస్ట్రేషన్గా ఉండేది అంతే కదా. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి ఒక లోన్ కావాలంటే దే ఆస్క్ యూ టు గివ్ సమ్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ జరుగుతుంది. జనరల్లీ యాజ్ పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యూ ఆర్ సపోజ్ టు ప్రొవైడ్ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్. సో అంటే టు డిజైన్ దిస్ అప్లికేషన్ వన్, సో మేబీ మీకు ఒక రిక్వైర్మెంట్ లాగా ఇస్తే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వన్స్ యు ఆర్ కంప్లీట్లీ డెవలపింగ్ దిస్, నెక్స్ట్ డే మీ మేనేజర్ ఏమనొచ్చు, సో అకౌంట్స్ అప్లికేషన్లో కూడా స్క్రీన్ నెంబర్ వన్ని డిజైన్ చేయమనొచ్చు కదా. సో లోన్స్ అప్లికేషన్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు, యాజ్ వెల్ యాజ్ అకౌంట్స్ అప్లికేషన్లో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో ఆల్రెడీ నాకు సిటీ బ్యాంక్లో లోన్ ఉంది, అకౌంట్స్కి నేను మళ్ళీ డీటెయిల్స్ ఇవ్వాలని అడిగితే దే నాట్ యాక్సెప్ట్. దే వాంటెడ్ టు కలెక్ట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కదా ఎవ్రీ టైమ్. సో అందుకని అకౌంట్స్లో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. సో యూ యాజ్ ఏ డెవలపర్ ఫస్ట్ ఈ అప్లికేషన్లో స్క్రీన్ వన్ డిజైన్ చేశారు విత్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. అండ్ ఈ అప్లికేషన్లో కూడా మేబీ జనరలీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, ఇమేజెస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చేశారు. అండ్ మేబీ థర్డ్ అప్లికేషన్లో కూడా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఇవన్నీ చేశారు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్లో కూడా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ డిజైన్ చేశారు అనుకోండి. ఆఫ్టర్ యు ఆర్ డెవలపింగ్ దిస్ అప్లికేషన్, దెన్ యూ రియలైజ్ దట్ యూ హ్యావ్ డన్ సమ్ రిపీటెడ్ వర్క్. అంతే కదా, ఒక ఆర్గనైజేషన్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి అండ్ ఈ అప్లికేషన్లో స్క్రీన్ వన్ అండ్ ఈ అప్లికేషన్లో స్క్రీన్ వన్, దెన్ దీనిలో స్క్రీన్ వన్, దీనిలో స్క్రీన్ వన్ సిమిలరే అనుకోండి. సో ఇక్కడ డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మాన్యువల్గా చేశారా, అగైన్ థర్డ్ టైం చేస్తున్నారా, అగైన్ ఫోర్త్ టైం చేస్తున్నారా. వన్స్ యు ఆర్ డన్ విత్ ఆల్ దీస్ థింగ్స్, అప్పుడు మీరు రియలైజ్ అయ్యేది ఏంటంటే సంథింగ్ రిపీటెడ్గా ఏదో చేశారనేది. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూ డూయింగ్ ఎవ్రీథింగ్ రిపీటెడ్ అట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్, ఏం చేయొచ్చు అంటే యూ కెన్ డిజైన్ దిస్ సంథింగ్ అట్ లైక్ లైబ్రరీ పాయింట్ లాగా ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ పర్టికులర్ లైబ్రరీ అనే ప్లేస్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ మెయింటైన్ చేసుకొని, సో ఇఫ్ ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ టు ఫస్ట్ అప్లికేషన్ అండ్ సేమ్ థింగ్ ఇఫ్ ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ టు సెకండ్ వన్, సేమ్ థింగ్ ఇఫ్ ఐ కెన్ యూజ్ ఇట్ టు థర్డ్ వన్, మేబీ ఫోర్త్ వన్, ఇలా కైండ్ ఆఫ్ రీయూజబిలిటీ పెరుగుతుందా లేదా. అవునా కదా, అంటే యూ యాజ్ ఎ డెవలపర్ టుడే మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు, టుడే ఈజ్ యువర్ డే వన్ అనుకోండి ప్రాజెక్ట్లో,
మీకు సింపుల్ ఒక రిక్వైర్మెంట్ ఒక స్క్రీన్ షాట్ ఇచ్చేసి డిజైన్ చేయమంటున్నారు. సో ఆ రిక్వైర్మెంట్ డిజైన్ చేస్తున్నప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ హౌ మెనీ ఆర్ లైక్ రీయూజబుల్. ఫస్ట్ నేమ్ ఇవన్నీ వేరే ప్లేస్లో కూడా రీయూజ్ అవుతాయి కదా. హౌ మెనీ ఆర్ రీయూజబుల్, అలాంటి రీయూజబుల్ అనేవన్నీ ఒక మెయిన్ కామన్ పాయింట్లో మెయింటైన్ చేస్తే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ అప్లికేషన్స్, రైట్? అవునా కదా? సో దీన్ని టెక్నికల్గా ఫ్రేమ్వర్క్ అంటారు. Suppose if this is your city organization, so there will be something called framework. Framework is something where we will maintain all the reusable components. So first name, last name, age, mobile number, whatever looks reusable, అవన్నీ framework లో maintain చేస్తే I can use that into my application number 1, and we can use that into application number 2, application number 3. In future ఇంకో కొత్త అప్లికేషన్ వచ్చినా కూడా సేమ్ కంటెంట్ యూ కెన్ రీయూజ్ ఇట్, రైట్? సో టెక్నికల్లీ దిస్ కామన్ పాయింట్ ఆర్ లైబ్రరీ అనుకుంటున్నాం కదా, దిస్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఫ్రేమ్వర్క్. అండ్ ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్, ఈవెన్ ఇంటర్నల్ అప్లికేషన్స్ అనుకున్నాం కదా, all these internal applications to be technically called as implementation applications. What are those? Implementation applications. అంటే ఒక ఆర్గనైజేషన్కి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటే ఇట్ విల్ బి హ్యావింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. అండ్ ఈ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అన్నిటిలో కామన్గా ఉండేవన్నీ మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ సెపరేట్గా క్రియేట్ చేసి అందులో మెయింటైన్ చేస్తాం. సో దట్ ఐ కెన్ యూజ్ దిస్ కంటెంట్ ఇంటూ ఇంప్లిమెంటేషన్ 1, సేమ్ ఇంటూ ఇంప్లిమెంటేషన్ 2, సో దట్ రీయూజబిలిటీ పెరుగుతుంది. బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అయి మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అయితే కనుక నో డౌట్ ఎవ్రీ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ చాలా చాలా గుడ్గా ఉంటుంది కదా, నథింగ్ బట్ స్పీడ్గా ఉంటుంది చాలా చాలా. సో అలా కాకుండా ఇక్కడ మాన్యువల్గా చేస్తే మళ్ళీ సెపరేట్ ఇక్కడ కూడా చేశారు అనుకోండి, మళ్ళీ సెపరేట్ ఇక్కడ కూడా చేస్తున్నారు, ఇక్కడ కూడా సెపరేట్గా చేస్తున్నారు, నో డౌట్ మీకు అవుట్పుట్ కరెక్ట్గానే డిస్ప్లే అవుతుంది. యాజ్ ఎ డెవలపర్ మీరు ఏం చేస్తున్నారు, ఎవ్రీవేర్ అగైన్ అండ్ అగైన్ చేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ యువర్ టెస్టర్, మీరు డెవలప్ చేస్తున్నారు, నేను టెస్ట్ చేయాలి కదా. ఇఫ్ ఐఎమ్ టెస్టింగ్ దిస్ అప్లికేషన్ నాకు అవుట్పుట్ కరెక్ట్గానే కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అవుట్పుట్ కరెక్ట్గానే వస్తుంది. బట్ యూ డిడ్ నాట్ ఫాలో బెస్ట్ ప్రాక్టీస్. బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవ్వకపోతే మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే స్పీడ్ తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గటం అంటే ఏంటి దాని మీనింగ్? సో ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి ఇది ఒక లోన్స్ అప్లికేషన్ అనుకోండి, లోన్స్ అప్లికేషన్ అనుకుందాం. ఈ పర్టికులర్ లోన్స్ అప్లికేషన్ జనరల్గా రోజుకు ఒక 100 మెంబర్స్ని రిజిస్టర్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ యూ దిస్ అప్లికేషన్ విత్ పెగా అండ్ మొత్తం రాంగ్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే, సో ఈ పర్టికులర్ అప్లికేషన్ పర్ డే ఓన్లీ 50 మెంబర్స్ని రిజిస్టర్ చేయగలిగితే, సో మీనింగ్ ఒక్కొక్క పర్సన్కి ఇట్ ఈస్ టేక్ లైక్ 20 మినిట్స్ టైం అనుకోండి. సో అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏమనుకుంటారు, దీస్ అప్లికేషన్స్ ఆర్ రన్నింగ్ వెరీ స్లో, పెగా ఇస్ స్లో, సో లెట్స్ క్యాన్సిల్ పెగా లైసెన్స్ అనుకుంటారు. సో అంటే యూ యాజ్ ఏ డెవలపర్ ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యి, సో ఈ క్లయింట్ జనరల్గా డే 1 ఏం జరుగుతుంది అంటే ఈ సిటీ క్లయింట్ వాళ్ళు పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకుంటారు. పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకుని ఆ తర్వాత వాళ్ళ అప్లికేషన్స్ని డెవలప్మెంట్ చేయించుకుంటారు ఏదో ఒక కంపెనీతో. సో ఇక్కడ మీరు ఒక డెవలపర్గా జాయిన్ అయ్యి మీరు రాంగ్గా ప్రాక్టీస్ చేసుకుని ఒక 2 years తర్వాత కాంట్రాక్ట్ అయ్యి వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతే ఫైనల్గా లాస్ అయ్యేది ఎవరు? ఈ క్లయింట్ వాళ్ళు, అంతే కదా. పర్ఫార్మెన్స్ అంతా స్లోగా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ స్లోగా ఉంటే ఈ క్లయింట్ వాళ్ళు స్టిల్ ఇంకా పెగాతో ఎందుకుంటారు? లైసెన్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పెగా వాళ్ళకే కదా లాస్. So finally what I mean to say is, today if you are joining like an PEGA developer, whatever the requirement you get, you have to first understand to what extent that will be reusable. సో ఈరోజు మీరు కంపెనీలో జాయిన్ అయితే సో అండ్ సో అప్లికేషన్ డిజైన్ చేయమంటున్నారు, స్క్రీన్ నెంబర్ 1. సో ఆ పర్టికులర్ స్క్రీన్లో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్, హౌ మెనీ ఆర్ లైక్ రీయూజబుల్ ఇన్ సమ్ అదర్ ప్లేసెస్ అని ఆలోచించాలి. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్, నో డౌట్ అవి అబోవ్ ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేస్తే ప్రాక్టీసెస్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు మీరు బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అయినా అవ్వకపోయినా అవుట్పుట్ సేమే వస్తుందని క్లారిటీ వచ్చినప్పుడు, మరి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో ఎవరు ఐడెంటిఫై చేస్తారు అంటే, దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ compliance score. Okay, I'll talk about this after some time. There will be something called compliance score. So let me again revisit these statements one more time. So so maybe city client వాళ్ళు
లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ లిటిల్ క్లియర్. సో ఇప్పుడు సిటీ క్లయింట్ వాళ్ళకి ఏంటంటే, సో మేబీ వాళ్ళ బ్యాంక్లో ఒక 4 అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం అని థాట్లో ఉన్నారు, ఆర్ ఏబీసీ. మనం అందరం హైదరాబాద్లో ఒక బ్యాంక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఏబీసీలో. And my requirement is to design credit card application, maybe like loans application, maybe accounts application, and something like maybe ఇలా 4 అప్లికేషన్స్ అనుకోండి. సో ఈ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే దానికి ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలి, బ్యాక్ ఎండ్ డిజైన్ చేయాలి, డేటాబేస్ డిజైన్ చేసుకోవాలి. సో ఫర్ దట్ అంతా మాన్యువల్గా చేసుకుంటే మనకి చాలా చాలా టైం కిల్లింగ్. సో అందుకని పెగా యూస్ చేసుకుందాం, సో దట్ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్తో స్పీడ్గా డిజైన్ చేయొచ్చిన క్లారిటీతో ఉన్నాం అనుకోండి. ఏం చేస్తామంటే డే 1 పెగా సిస్టమ్స్తో కాంటాక్ట్ అవుతాం. పెగా సిస్టమ్స్ కంపెనీ ఉంటుంది కదా, పెగా సిస్టమ్తో కాంటాక్ట్ అయితే అక్కడ లైసెన్స్ తీసుకుంటాం. లైసెన్స్ ఇప్పుడు పెగా లైసెన్స్ మనకు వచ్చింది. పెగా లైసెన్స్ వచ్చిన తర్వాత సో ఈ కంపెనీ వాళ్ళు సిటీ క్లయింట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్ ఏబీసీ వాళ్ళు సో ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్గా డెవలపర్స్ని హైర్ చేసుకోరు. వాళ్ళే డెవలప్మెంట్ టీమ్ని హైర్ చేసుకొని వాళ్ళే రిక్వైర్మెంట్స్ అంతా చేయించుకోవచ్చు కదా, బట్ దే విల్ నాట్ హ్యావ్ సచ్ డెవలప్మెంట్ టీమ్. సో ఏం చేస్తారంటే ఈ క్లయింట్ వాళ్ళు సో డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్కి ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు. సిటిఎస్, కాగ్నిజెంట్, హెచ్సిఎల్ ఇలా వేరు వేరు థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఇస్తారు. సో అలా ఎందుకు ఇస్తారు అంటే మేబీ సిటీ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మేబీ వాళ్ళ స్టార్ట్ అవ్వడానికి సో బిడ్డింగ్ పిలుస్తారు. టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్సిఎల్, యాక్సెంచర్ వీళ్ళందరూ వస్తారు. సో ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే వీ వాంట్ వన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ టు బి డిజైన్. సో ఇన్ని స్క్రీన్స్ కావాలి, దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అండ్ మై బడ్జెట్ ఈస్ ఆర్ ఐ వాంట్ దిస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 1 year అన్నట్టు క్లయింట్ అంటే. సో టీసీఎస్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే లైక్ విల్ కంప్లీట్ దిస్ ఇన్ $20 million ఆర్ మేబీ సో అండ్ సో అమౌంట్ చెప్తారు. అండ్ కాగ్నిజెంట్ వాళ్ళు విల్ డూ దిస్ ఇన్ లెస్సర్ కాస్ట్ ఇట్ సెల్ఫ్, ఇంకా తక్కువ కాస్ట్గా చేస్తాము, అండ్ వీళ్ళు ఇంకా తక్కువ కాస్ట్ చేస్తాము. ఇలా దే రెస్పెక్ట్ బిడ్డింగ్ ఇస్తే సో సో అండ్ సో ప్రాజెక్ట్ టీసీ ఏదో కంపెనీకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో అంటే ఒక అప్లికేషన్ మేబీ టీసీఎస్కి వెళ్ళిపోయింది అనుకోండి, టీసీఎస్లో కూడా డెవలప్మెంట్ టీమ్కి డెవలప్మెంట్ చేయిస్తారు. ఓకేనా. అండ్ ఇప్పుడు టీసీఎస్ టీం వాళ్ళంతా డెవలప్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని టెస్ట్ చేయాలి కదా, డెవలప్మెంట్ అయింది టెస్ట్ చేయాలి కదా. టెస్టింగ్ టీమ్ కూడా అగైన్ టీసీఎస్లోనే ఉంటే సో సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయనేది క్లయింట్ థింకింగ్. అందుకని ఏం చేస్తారంటే సో సేమ్ అప్లికేషన్కి ఆర్ సేమ్ ప్రాజెక్ట్కి సో టెస్టింగ్ మాత్రం వేరే కంపెనీకి ఇచ్చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ బిడ్డింగ్ చేసింది ఏంటి, డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి. డెవలప్మెంట్ టీసీఎస్కి వెళ్ళిపోతే నెక్స్ట్ టెస్టింగ్ ప్రాజెక్ట్, టెస్టింగ్ మీద బిడ్డింగ్ జరుగుతుంది. మళ్ళీ టీసీఎస్ని జనరల్గా ఎలా చేయరు క్లయింట్స్ బట్టి. సో టెస్టింగ్ మొత్తం సిటిఎస్ కంపెనీకి ఇస్తారు. అండ్ మేబీ రిపోర్టింగ్ పార్ట్ లాగా ఉంటుంది అనుకున్నాం కదా, హెచ్సిఎల్కి వెళ్ళొచ్చు. మేబీ డిప్లాయ్మెంట్ పార్ట్ అంతా మేబీ యాక్సెంచర్కి వెళ్ళొచ్చు. ఓకే. ఇలా ఒకటే ప్రాజెక్ట్ని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ మధ్యలో స్ప్లిట్ చేస్తారు. సో మేబీ మీరు ఎవరైనా కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే కనుక సో మీ డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్ వేరు వేరు కంపెనీస్లో ఉంటుంది జనరల్లీ. సో వై బిట్వీన్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అనే దానికి 3 మేజర్ రీజన్స్ ఉంటాయి. I'll talk about these 3 reasons now. సో ఇప్పుడు సో డే 1 డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటుంది కదా. సో క్లయింట్ కన్ఫర్మ్ చేసేసారు టీసీఎస్ వాళ్ళకి డెవలప్మెంట్ ఇద్దాం అనేది. అండ్ ఇక్కడున్న బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే సో దే విల్ షేర్ రిక్వైర్మెంట్స్ విత్ దిస్ డెవలప్మెంట్ టీమ్. అండ్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు మొత్తం అవంతా డే 1 అనాలిసిస్ ఇవ్వాలి. ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎవ్రీ రిక్వైర్మెంట్కి ఎన్ని డేస్ ఎఫర్ట్స్ పడతాయి. సో ఇవన్నీ స్క్రమ్ రిలేటెడ్గా, ఎజైల్ రిలేటెడ్గా ఒక ప్లాన్ ఇస్తారు. ఐ టాక్ అబౌట్ దట్. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ టీంకి వెళ్తుంది కదా. టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు. అంతే కదా. టెస్టింగ్ టీం వాళ్ళు ఎప్పుడు మోటో ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి లైక్ ఏ డిఫెక్ట్ లాగా వాళ్ళు ఆలోచిస్తారు. సో డెవలప్మెంట్ టీం మోటో ఎప్పుడు డిఫెక్ట్స్ కౌంట్ తక్కువ ఉండాలి, డిఫెక్ట్స్ తక్కువ ఉండాలి. అండ్ టెస్టింగ్ టీం వాళ్ళకి ఏంటి, డిఫెక్ట్స్ కౌంట్ ఎక్కువగా ఉండాలి. ఓకే. సో ఎందుకు వీళ్ళు ఎవ్రీథింగ్ డిఫెక్ట్ లాగా చూస్తారంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక డెవలపర్గా కంపెనీలో జాయిన్ అయితే 1 year వర్క్ చేస్తారు కదా జనరల్గా. 1 year వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అవుతుందంటే మీ మేనేజర్ దగ్గరికి హైక్ అడుగుతారు. అవునా అవునా కదా. సో మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు మార్చ్ ఆర్ ఏప్రిల్ 1st నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st వరకు ఏదైతే వర్క్ చేసిన దానికి హైక్ అడుగుతారు. హైక్ అడిగితే మీ మేనేజర్ ఏమడుగుతారంటే రివర్స్లో సో వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద కంపెనీ, అసలు మీరు ఏం చేస్తారు, హైక్ ఎందుకు అడుగుతారని మిమ్మల్ని అడుగుతారు. సో అప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ చెప్తారు. అవునా. సో
సో ఐ యూస్ టు సిట్ ఫర్ 10 hours a day, అవునా? అండ్ ఎవ్రీ అదర్ పర్సన్కి ప్రాబ్లమ్ అని వస్తే నేనే హెల్ప్ చేసేవాడిని. సో క్లయింట్కి ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ ప్రపోజ్ చేసేవాళ్ళం, ఎక్స్ట్రా సజెషన్స్ ఇచ్చేసేవాళ్ళం, ప్రొడక్షన్ సపోర్ట్ అప్పుడు నేనే ఎక్స్టెండ్ అయి కూర్చున్నాను. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ చెప్తూ ఉంటే హార్డ్లీ మీకు 5% 10% హైక్ ఇస్తారు, అంతే కదా? అండ్ సిమిలర్గా మీ మేనేజర్ కూడా 1 year నుంచి వర్క్ చేస్తున్నారు, ఆయనకు కూడా హైక్ రావాలి కదా. సో ఆయనకి హైక్ రావాలంటే ఆయన ఏం చేయాలి? వాళ్ళ మేనేజర్ని అడగాలి. సో వాళ్ళ మేనేజర్ దగ్గరికి హైకి వెళ్ళి అడిగితే ఆయన ఏమంటారు? మీరేం చేశారు అని అడుగుతారు, అంతే కదా? మీకు ఎనీవే మీరు చేస్తుందని శాలరీ ఇస్తున్నాము, ఎక్స్ట్రాగా హైక్ అడుగుతారంటే మీరు ఏదైనా ఎక్స్ట్రా చేసి ఉండాలి కదా, వాట్ హ్యావ్ యూ డన్ ఎక్స్ట్రా అని అడుగుతారు. సో యాజ్ అన్ మేనేజర్ మేబీ పాయింట్స్ ఏమేమి చెప్తారంటే, సో టీం మొత్తాన్ని నేనే మేనేజ్ చేశాను. ఓకే, సో టీంలో నాకు ఇనీషియల్గా అందరినీ బిగినర్స్ లాగా ఇస్తే ఐ గ్రూమ్ దెమ్ అలాట్, అండ్ ఎవ్రీ పర్సన్కి క్రాస్ ట్రైనింగ్ ఇప్పించాను. సో ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ ఇండివిజువల్గా హ్యాండిల్ చేసే కెపాసిటీ లాగా నేను హార్డ్ వర్క్ చేశాను. అండ్ ఈవెన్ సాటర్డేస్ సండేస్ అండ్ ఐ స్ట్రెచ్డ్ అలాట్ ఫర్ కంప్లీట్లీ 1 month వితౌట్ ఏ బ్రేక్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళ మేనేజర్ ఏమంటారంటే, దట్ ఈజ్ యువర్ పొజిషన్స్ రెస్పాన్సిబిలిటీ. ఆ పొజిషన్లో మీరు కాదు, XYZ ఉన్న పర్సన్ కూడా చేయాల్సింది అవే. సో మీరు ఎక్స్ట్రాగా ఏమైనా చేస్తే చెప్పండి అని అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, హయ్యర్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా నార్మల్ లో లెవెల్ మేనేజర్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది హౌ మెనీ ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ యూ గాట్ ఫ్రమ్ ద క్లయింట్ అనేది ఆలోచిస్తారు, అంతే కదా? సో అంటే క్లయింట్ దగ్గర నుంచి ఎనీవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వీళ్ళ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ మేనేజర్ హైక్ అడగాలంటే ఏం అడగాలి? సో క్లయింట్ దగ్గర నుంచి ఏమైనా ప్రాజెక్ట్ పుల్ అవుట్ చేశామా అనేది వాళ్ళ థింకింగ్ ఉండాలి. కొత్త ప్రాజెక్ట్ వచ్చిందంటే లాట్ ఆఫ్ బిల్లింగ్ ఉంటుంది కదా, అండ్ అందులో షేర్ ఇవ్వటం ఏదో ఒకటి జరుగుతుంది. అంటే అట్ ఎవ్రీ మేనేజర్ లెవెల్ ప్రాస్పెక్ట్ ఏముంటుంది అంటే, సో హౌ మెనీ ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ వీ గాట్. ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ వీ గాట్ అంటే జనరల్గా ఇక్కడున్న కంపెనీ మేబీ TCS అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడున్న మేనేజర్ ఏం చేయాలి? సో మేబీ అదర్ కంపెనీ వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, ఆ ప్రాజెక్ట్ మాకు ఇస్తే మా టీం బాగా చేస్తుందన్న లెవెల్లో మేబీ క్లయింట్ దగ్గర ప్రొజెక్షన్స్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు, అంతే కదా? మేబీ ఇప్పుడు నేను TCSలో మేనేజర్ని అయితే నేనేం చేయాలంటే, మేబీ ఈ టెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా మన దానిలోకి వచ్చింది అనుకోండి, నాకు హైక్ వస్తుందా ఆర్ మేబీ షేర్ వస్తుంది కదా. సో ఫర్ దట్ ఐ హ్యావ్ టు గో టు ద క్లయింట్. సో క్లయింట్ దగ్గరికి వెళ్ళి మేబీ దిస్ టెస్టింగ్ టీమ్ ఈజ్ నాట్ టెస్టింగ్ పర్ఫెక్ట్లీ. సో డిఫెక్ట్స్ అన్ని లాస్ట్ మినిట్లో ఐడెంటిఫై చేస్తున్నారు, ఈవెన్ దో వీఆర్ గివింగ్ 1 month టైం ఫర్ దెమ్. వాళ్ళు ఇనిషియల్గా ఏం ఐడెంటిఫై చేయకుండా లాస్ట్ మినిట్లో ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఇఫ్ దిస్ ఈస్ ద సినారియో మేబీ ఆఫ్టర్ 2 years ఆర్ 3 years మీకు చాలా ప్రొడక్షన్ ఇష్యూస్ వస్తాయి. ఇన్స్టెడ్ మా కంపెనీలో బెస్ట్ టెస్టింగ్ టీమ్ ఉంది, ఆ ప్రాజెక్ట్ ఇచ్చి చూడండి, ఫస్ట్ 3 months ఫ్రీగా వర్క్ చేస్తాము, నెక్స్ట్ 6 months వరకు అగ్రిమెంట్ రాసుకుందాము, ఇలా సమ్ కైండ్ ఆఫ్ నెగోషియేషన్తో సో దే విల్ ట్రై టు గ్రాబ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద క్లయింట్. సో ఇలా జరుగుతున్నప్పుడు ఇక్కడున్న మేనేజర్స్కి కూడా సేమ్ సిచ్యువేషన్లోనే ఉంటారు కదా. సో ఆ మేనేజర్స్ థింకింగ్ ఏంటి? వేరే కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్స్ తీసుకురావాలి, అంతేగా? వేరే కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్స్ తీసుకురావాలి. సో ఇక్కడ ఈ మేనేజర్ ఏమనొచ్చు? సో మాకు హండ్రెడ్స్ ఆఫ్ డిఫెక్ట్స్ వస్తున్నాయి అంటే డెవలప్మెంట్ టీమ్ ఈజ్ నాట్ డూయింగ్ పర్ఫెక్ట్లీ. వాళ్ళు కరెక్ట్గా చేస్తే మనకి డిఫెక్ట్స్ రావు కదా. సో డెవలప్మెంట్ టీమ్ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్, వీఆర్ గెటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫెక్ట్స్, మై టీమ్ ఈజ్ సిట్టింగ్ ఓవర్ నైట్, వీఆర్ ఎక్స్ట్రా ఓవర్లోడెడ్ విత్ 10 members, బట్ స్టిల్ ఇంకా కొత్త కొత్త డిఫెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. సో మేబీ ఫ్యూచర్లో ఇంకా ఎక్స్ట్రా డిఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బెటర్ గివ్ దట్ ప్రాజెక్ట్ ఫర్ అవర్ కంపెనీ. మా దగ్గర వెల్ ఎస్టాబ్లిష్డ్ డెవలప్మెంట్ టీమ్ ఉంది, ఈవెన్ దే ఆర్ రెడీ టు డూ ఇట్ ఫర్ 6 months ఫ్రీ, దెన్ విల్ గో ఫర్ 3 years అగ్రిమెంట్, ఇలా అన్నట్టు మేనేజ్ చేస్తారు. సో అంటే ఎవ్రీ మేనేజర్ విల్ ట్రై టు బ్లేమ్ అదర్ కంపెనీ ప్రాజెక్ట్స్, అంతే కదా. సో అంటే ఇప్పుడు ఒక కంపెనీలో మేనేజర్ వేరే కంపెనీని బ్లేమ్ చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు కదా. సో ఇఫ్ ఏ ప్రాజెక్ట్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ మల్టిపుల్ కంపెనీస్, క్లయింట్కి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ చాలా క్వాలిటీతో వర్క్ చేస్తారు. ద వెరీ ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ లైక్ క్వాలిటీ. సో ప్రోడక్ట్ బిల్డ్ అయితే కనుక చాలా చాలా ఇష్యూస్ ఏముండవు, పర్ఫార్మెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు SBI బ్యాంక్ వెళ్ళారనుకోండి, జనరల్గా సర్వర్ డౌన్ ఆర్ మెయింటెనెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం, గవర్నమెంట్ వెబ్సైట్స్ కదా జనరల్లీ. అలా కాకుండా ఒక ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళండి, స్టాండర్డ్ చార్టెడ్ ఇవన్నీ, అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్సే ఉండవు. బికాస్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ క్వాలిటీ, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ పర్ఫార్మెన్స్, అంతే కదా. సో ఇఫ్ దిస్ ఈస్ సచ్ స్టాండర్డ్ చార్టెడ్ క్లయింట్, దే విల్ ఫాలో దిస్ మెథడాలజీ టు డివైడ్ వన్ ప్రాజెక్ట్ బిట్వీన్ మల్టిపుల్ కంపెనీస్ సో దట్ ఎవ్రీ కంపెనీ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ, క్వాలిటీ చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ దట్ టు ఎవ్రీ వెండర్ కంపెనీ ఇక్కడ థింకింగ్ ఏంటంటే వేరే ప్రాజెక్ట్ గ్రాప్ చేయడానికే కదా.
సో అలాంటప్పుడు సో వీళ్ళు నెగోషియేటింగ్ ఏంటంటే వీల్ డూ ఇట్ 6 months ఫర్ ఫ్రీ అని అంటారు. సో బడ్జెట్ కూడా చాలా చాలా సేవ్ అవుతుంది క్లయింట్కి ఈ కేసులో. బడ్జెట్ కూడా చాలా సేవ్ అవుతుంది. అంతా ఒకే కంపెనీలో పెట్టడం కన్నా డిఫరెంట్ కంపెనీస్లో పెడితే లాట్ ఆఫ్ అమౌంట్ సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ క్లయింట్ ఏంటంటే బిట్వీన్ ప్రాజెక్ట్స్ షేర్ చేస్తే సో లాట్ ఆఫ్ సెక్యూరిటీ. సపోజ్ ఇక్కడ నేను టీసీఎస్లో డెవలపర్ని అనుకోండి, మీరు ఇక్కడ యాక్సెంచర్లో సేమ్ ప్రాజెక్ట్కి డిప్లాయ్మెంట్లో చేస్తున్నారు. సో ఇక్కడ నేను చేసే డైలీ వర్క్స్ అంతా మీకు ఇక్కడ తెలుస్తుందా? మేబీ ఎట్ ఏ స్ట్రెచ్ ఓవరాల్గా ఏమైనా ఐడియా ఉండుండొచ్చేమో కానీ మైన్యూట్గా తెలుస్తుందా? No. అంటే మీరు రెగ్యులర్గా చేసే డిప్లాయ్మెంట్ రిలేటెడ్ థింగ్స్ అంతా నాకు ఇక్కడ అర్థమవుతుందా? నో. నో. సో నో కంపెనీ విల్ నో కంప్లీట్ థింగ్స్ అబౌట్ ద క్లయింట్. సో అందుకని ఈ 3 థింగ్స్ కన్సిడర్ చేసుకొని ఎవ్రీ ప్రాజెక్ట్ విల్ బి షేర్డ్ బిట్వీన్ డిఫరెంట్ కంపెనీస్. దిస్ ఈస్ ద యాక్చువల్ సీక్రెట్. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్. సో ఇప్పుడు క్లయింట్కి మేబీ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉండొచ్చు. సిటీ క్లయింటే తీసుకోండి. సిటీ క్లయింట్ తీసుకున్న తర్వాత సిటీ లోన్స్ అప్లికేషన్, అకౌంట్స్ అప్లికేషన్, మేబీ లైక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఇలా ఉండొచ్చు. సో ఇవన్నీ డెవలప్మెంట్ మీకు టీసీఎస్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. సో ఇఫ్ యూ ఆర్ లైక్ డెవలపర్ జాయిన్ ఆన్ ఇన్ దిస్ టీసీఎస్ కంపెనీ, ఓకేనా? సో ఇక్కడున్న మేబీ మీ రిసోర్స్ మేనేజర్స్ ఏం చేస్తారంటే సో ఈ ప్రాజెక్ట్కి మ్యాప్ చేస్తారు. సో ఇప్పుడు మీ మేనేజర్, ఇక్కడున్న మేనేజర్ ఏమంటారు, ప్లీజ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ స్క్రీన్ నెంబర్ 1 అని అంటారు కదా. సో దానికి మీకు రిలేటెడ్గా ఒక స్క్రీన్ షాట్ ఎస్టర్డే చూపించాను కదా. సో అలాంటి స్క్రీన్ షాట్ ఆర్ మాకప్ అంటారు దాన్ని. అలాంటి స్క్రీన్ షాట్ ఇచ్చేసి మిమ్మల్ని డిజైన్ చేయమంటారు. సో మీరు వాచ్ చేయాలి క్లోజ్గా, హౌ మెనీ ఆర్ లైక్ రీయూజబుల్. సపోజ్ ఆ పర్టికులర్ స్క్రీన్ షాట్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, లోన్ అమౌంట్, లోన్ టైప్, మేబీ ఇలా ఒక 5 థింగ్స్ డిజైన్ చేయాల్సి వస్తాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ అనేవి ఎవ్రీవేర్ రీయూజబుల్గా, అంతే కదా. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్. సపోజ్ ఫస్ట్ నేమ్ ఇక్కడే క్రియేట్ చేస్తారు, లాస్ట్ నేమ్ చేస్తారు, ఏజ్ చేస్తారు, లోన్ అమౌంట్, లోన్ టైప్ ఇక్కడ క్రియేట్ చేస్తారు అనుకోండి, నో డౌట్ యుల్ గెట్ అవుట్పుట్. టెస్ట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. తర్వాత అకౌంట్స్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కూడా దీనికి సిమిలర్ స్క్రీనే ఉంటుంది. అది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మేబీ అకౌంట్ టైప్ అని ఉండొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేసుకుంటున్నారా లేదా? సో అంటే రీవర్క్ అవుతుందా? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీకు డే 1ని ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు హౌ మెనీ ఆర్ రీయూజబుల్, హౌ మెనీ ఆర్ నాట్ రీయూజబుల్ అనేది మీరు సెపరేషన్ చేయగలిగితే సో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రీయూజబుల్ థింగ్స్ అన్ని ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాము? సో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ ఫ్రేమ్ వర్క్. సో అంటే ఒక ఫ్రేమ్ వర్క్ పాయింట్ లాగా ఉంటుంది, ఒక రీయూజబుల్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, సో ఆ 3 థింగ్స్ ఇక్కడికి పుల్ అవుట్ అయిపోతాయి. అండ్ ఎక్స్ట్రాగా లోన్ అమౌంట్, లోన్ టైప్ అనేది వేరే అదర్ అప్లికేషన్స్లో యూజ్ అవ్వవు కదా జనరల్లీ. సో అది ఈ ఇంప్లిమెంటేషన్లో క్రియేట్ చేస్తే చాలు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఆల్ దీస్ ఆర్ టు బి కాల్డ్ యాజ్ ఇంప్లిమెంటేషన్స్, అంతే కదా. ఇంప్లిమెంటేషన్ 1లో ఇక్కడ సెపరేట్గా క్రియేట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీ మేనేజర్ ఆర్ నేను మీ కంపెనీలో కొత్తగా ఈరోజు జాయిన్ అయ్యాను అనుకుందాం. సో మా మేనేజర్ ఏమంటున్నారంటే అకౌంట్స్ అప్లికేషన్ క్రియేట్ చేయండి అండ్ అందులో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అకౌంట్ టైప్ డిజైన్ చేయండి అంటే వాట్ ఐ హ్యావ్ టు డూ? సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ 2 రీయూజబుల్ కాబట్టి నేను మళ్ళీ ఫ్రేమ్ వర్క్లో క్రియేట్ చేయాలి, అంతేనా? ఇట్స్ నాట్ లైక్ క్రియేటింగ్ ఎవ్రీ టైమ్. అంటే మీరు ఎస్టర్డే క్రియేట్ చేసినవి నేను మళ్ళీ ఈరోజు క్రియేట్ చేయడంలో ఏం పాయింట్ ఉంది? నో. అంటే మీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు సో హౌ మెనీ రీయూజబుల్ అనేది చెక్ చేసుకుంటున్నారు కదా. అండ్ బై దట్ టైం అది ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్లో వేరే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారో లేదో కూడా చెక్ చేయాలి కదా మరి. సో ఇప్పుడు మీకు నాకు ఇద్దరికి రీయూజబుల్ అనిపించినప్పుడు మీరు క్రియేట్ చేయడం, నేను క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో బిఫోర్ యూ డిజైనింగ్ సంథింగ్, రీయూజబుల్ థింగ్స్ అంతా ఫ్రేమ్ వర్క్లో ఉన్నాయా, ఉంటే హౌ టు యూజ్ ఇట్, మేబీ లేకపోతే యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ టు దిస్ పాయింట్. గెటింగ్ మై పాయింట్? సో మేబీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి కూడా సేమ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్రెడిట్ కార్డ్ టైప్ కావాలంటే దీస్ 2 థింగ్స్ ఐ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఫ్రేమ్ వర్క్. అండ్ ఇది క్రెడిట్ కార్డ్ టైప్ అనేది ఇక్కడ ఒక్క చోట రీయూజ్ అవుతుంది, మేబీ అదర్ ఇంప్లిమెంటేషన్స్లో యూజ్ అవ్వదు కదా. యూ కెన్ క్రియేట్ దట్
component in this application level. So finally, you should understand there will be something called framework application and implementation applications. Two types of applications ఉంటాయి పెగాలో. అర్థమవుతుందా? So there will be two types of applications, framework application and the other one is like implementation application. So framework application అంటే ఏంటి మీకు అర్థమైంది దాన్ని బట్టి? So framework application is something where we'll maintain all the reusable components. అంతే కదా? Where we'll maintain all the reusable components. Implementation application is something where we'll maintain only specific components. ఆ ఇంప్లిమెంటేషన్ ఏదైతే యూజ్ అవుతుందో అవే కదా అక్కడ వరకు క్రియేట్ చేసేది. వేర్ విల్ మెయింటైన్ ఓన్లీ స్పెసిఫిక్ కాంపోనెంట్స్. సో ఫైనల్గా మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, if city is your organization, below which there will be something called framework like this, and దాని కింద maybe implementation 1, implementation 2 and implementation 3. Maybe this is credit card, loans, accounts ఇలా ఉంటుండొచ్చు. And this might be with the name banking framework ఇలా ఉంటుండొచ్చు. ఓకేనా? ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీ మేనేజర్ సింపుల్గా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిబిల్ స్కోర్, బ్యాంక్ ఐడి, ఓకే, బ్యాంక్ నేమ్ అండ్ క్రెడిట్ కార్డ్ టైప్ ఇలా క్రియేట్ చేయమని ఇచ్చారు అనుకోండి. సో టెల్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఎక్కడ క్రియేట్ చేయాలి? సో ఫస్ట్ నేమ్ ఎక్కడ చేస్తాం? ఫ్రేమ్వర్క్. లాస్ట్ సిబిల్ ఎక్కడ చేయాలి? Is it framework or implementation? ఇంప్లిమెంటేషన్ ఏనా? సో ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ అడిగితే మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారా? ఫస్ట్ పాన్ కార్డ్ నెంబర్ అడిగిన తర్వాత మీ సిబిల్ స్కోర్ బట్టేగా మీ క్రెడిట్ కార్డ్కి లిమిట్ ఎంత డిసైడ్ అవుతుంది. మేబీ నేను లోన్స్కి వెళ్దాం అనుకున్నా కూడా సో మీ సిబిల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి. అంటే దిస్ ఈజ్ సంథింగ్ రీయూజబుల్ ఇన్ ఆల్ దీస్ 3 అయినప్పుడు ఇక్కడ కదా క్రియేట్ చేసుకోవాలి. యా, అన్నిటికి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిబిల్ కూడా రీయూజ్ అవుతుంది అని అనుకుంటే దెన్ నో డౌట్ ఫ్రేమ్వర్క్ లో చేస్తాం. అండ్ ఇప్పుడు మీరు ఒక డైలమాలో ఉన్నారు. ఇప్పుడు మీరు క్రియేట్ చేయాల్సింది ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ డౌట్ లో ఉన్నారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? మేబీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఫ్రేమ్వర్క్ లో చేసి ఇక్కడ సిబిల్ చేశారు అనుకోండి. అండ్ బ్యాంక్ ఐడి ఎక్కడ చేస్తారు? ఎవ్రీ అప్లికేషన్ యూస్ఫుల్ కదా. బ్యాంక్ ఐడి, బ్యాంక్ నేమ్ అండ్ క్రెడిట్ కార్డ్ టైప్ ఇక్కడేగా క్రియేట్ చేసేది. అండ్ ఇక్కడున్న స్క్రీన్ నెంబర్ 1లో మేబీ ఈ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ యూజ్ అవుతాయి. అండ్ ఈ 2 కాంపోనెంట్స్ కూడా యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అవుట్పుట్ వచ్చినట్టే. ఫైన్. నౌ మీరు పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ డే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను యాజ్ ఎ డెవలపర్, మీకు నాకు రిలేషన్ లేదు అనుకోండి. సో మా మేనేజర్ ఏమంటున్నారంటే టు డిజైన్ స్క్రీన్ నెంబర్ 1, ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిబిల్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. నేను అవన్నీ మాన్యువల్గా ఇక్కడ క్రియేట్ చేశాను. యాక్చువల్గా అబోవ్ ఉన్న రీయూజ్ చేసుకోవాలి, బట్ నేను అంతా మాన్యువల్గా ఇక్కడే క్రియేట్ చేశాను. స్టిల్ ఐల్ గెట్ అవుట్పుట్. సో అవుట్పుట్ వచ్చినంత మాత్రాన పర్ఫెక్ట్ వేలో డిజైన్ అయినట్ట? నో. సో అంటే కరెక్ట్గా డిజైన్ అవ్వకపోతే యాజ్ ఐ టోల్డ్ యూ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, అంటే చాలా స్లో అయిపోతుంది. సో ఇది స్లో అవటం వల్ల ఎవరికి ప్రాబ్లము? మేబీ మనకేంటంటే మన డైలీ థింకింగ్ ఎలా ఉంటుంది? ఈరోజు టాస్క్ ఏంటి, కంప్లీట్ అయిపోయిందా లేదా, రేపటి టాస్క్ ఏంటి, కంప్లీట్ అయిందా లేదా, మళ్ళీ నెక్స్ట్ ఏమైనా వచ్చినప్పుడు చూసుకుందాం, అంతే కదా మన థింకింగ్ ఎలా ఉంటుంది. సో విల్ నాట్ బాదర్ మచ్ అబౌట్ లైక్ క్లయింట్ పర్ఫార్మెన్స్ అండ్ అదర్ థింగ్స్. సో ఇలా రాంగ్గా డిజైన్ చేస్తే మేబీ ఆఫ్టర్ 2 years, సో టుడే ఈజ్ లైక్ January 1st మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే సో అన్నీ కంప్లీట్ అయ్యి ఒక 2 years 3 years తర్వాత 2026లో డిప్లాయ్మెంట్లోకి వెళ్ళింది అనుకోండి. అక్కడ చాలా స్లోగా ఉంటే సో ఇప్పుడు ఇంత చేసినంత వేస్టే కదా క్లయింట్కి. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడున్న మేనేజర్స్, ఓకేనా, ఇక్కడున్న మేనేజర్స్ డైలీ మీకు కోడ్ రివ్యూ చేస్తారు. సపోజ్ ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్, మీరందరూ ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయ్యారు, మా కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, బిగినర్స్ మీరందరూ. సో పర్సన్ 1కి ఒక టాస్క్ ఇచ్చాం, పర్సన్ 2కి ఒక టాస్క్ ఇచ్చాం, పర్సన్ 3కి ఒక టాస్క్ ఇచ్చాం.
సో ఇప్పుడు మీ ముగ్గురు టాస్క్స్ కంప్లీట్ అయిపోతే అక్కడితో అయిపోయినట్టు కాదు. సో మై డ్యూటీ ఈజ్ టు చెక్ ఫర్ ద రివ్యూ. పర్సన్ 1 బెస్ట్ స్టాండర్డ్స్లో చేశాడా లేదా, సో పర్సన్ 2 కూడా కరెక్ట్గా చేశాడా లేదా. మేబీ వాడిని కోడ్ రివ్యూ కాల్ చేసినప్పుడు, సో ఇవన్నీ ఇక్కడ ఎందుకు చేసావు, డిలీట్ ఇట్, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, నేను కరెక్ట్ చేయాలి, అంతే కదా. సో అర్థమైందా. సో ఆ పర్సన్ మళ్ళీ ఇక్కడ చేశాడు కదా, ఇక్కడ ఎందుకు చేశారు, సో డిలీట్ ఆల్ దీస్ థింగ్స్ అబోవ్ ఉన్నాయి కదా, ట్రై టు రీయూజ్ ఇట్ అని నేను కరెక్ట్ చేస్తే బెస్ట్ స్టాండర్డ్ అయినట్టే కదా. సో అంటే యువర్ మేనేజర్ హ్యాస్ టు డూ కోడ్ రివ్యూ. సో మేనేజర్ కోడ్ రివ్యూ చేయటం అనేది డైలీ పాసిబుల్ ఉంటుందా, డైలీ 1 by 1 రివ్యూ చేయడం పాసిబుల్, అంత సింపుల్ కాదుగా. మేబీ మీ మేనేజర్ 1 వీక్ లీవ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు రెగ్యులర్గా టాస్క్స్ ఎనీవే చేస్తూ ఉండాలి. 1 వీక్ తర్వాత పర్సన్ 1ని పిలిచి, సో లాస్ట్ 5 డేస్లో ఏమేమి చేసావు అన్నీ చూపించు అని మాన్యువల్గా చెక్ చేయగలుగుతారా. ఇట్స్ నాట్ దట్ సింపుల్. సో అంటే మాన్యువల్గా కోడ్ రివ్యూ చేయడం ఎవ్రీ టైం పాసిబుల్ కాదు. అంటే దేర్ ఈస్ ఛాన్స్ లైక్ వేస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంటెడ్, అంతే కదా, అవుట్పుట్ వస్తుంది బట్ కరెక్ట్ వేలో కాదు. సో ఇలా రాంగ్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ అయితే ఎండ్ ఆఫ్ ద డే పర్ఫార్మెన్స్ తగ్గి పెగా వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాట్ హ్యాపెన్స్ ఈస్ దేర్ విల్ బి 1 పర్సన్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ ఎవ్రీ టైమ్ ఎంగేజ్డ్ విత్ అస్, ఎవ్రీ టైమ్ ఎంగేజ్డ్ విత్ అస్. సో ఇప్పుడు డే 1 సిటీ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పెగా వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకుంటున్నారు. సో అంటే సిటీ వాళ్ళు ఉన్నారు, పెగా వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, టీసీఎస్కి ప్రాజెక్ట్ ఇచ్చారు, కాగ్నిజెంట్కి సమ్ ప్రాజెక్ట్ ఇచ్చారు, యాక్సెంచర్కి ఇలా ఇచ్చారు. అంటే ఓవరాల్గా మనం అందరం ఒక టీమే కదా. సో అంటే సిటీ నుంచి ఉంటారు మేబీ ఇలా. సో ఇన్ ఆల్ అవర్ టీమ్ డిస్కషన్స్, సో క్లయింట్ నుంచి ఒక పర్సన్, మేబీ కంపెనీ 1 నుంచి ఒక పర్సన్, కంపెనీ 2 నుంచి ఒక పర్సన్, అండ్ అలాంగ్ విత్ దట్ పెగా సిస్టమ్స్ నుంచి కూడా ఒక డెడికేటెడ్గా పర్సన్ మనతో ఇన్వాల్వ్ అవుతారు. హై లెవెల్ మీటింగ్స్లో ఉంటారు, ఎవ్రీ స్మాల్ బిజినెస్ మీటింగ్స్లో కాకుండా హై లెవెల్ మీటింగ్స్లో ఉంటారు. అండ్ ఈ పర్టికులర్ పెగా సిస్టమ్స్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, సో ఏ డెవలపర్ అయినా ఏమైనా ఇష్యూ ఫేస్ చేస్తే దే హ్యావ్ టు సపోర్ట్. సపోజ్ ఇప్పుడు నేనే ఒక డెవలపర్ని, మా క్లయింట్ నాకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, అది నాకు ఎలా చేయాలో తెలియట్లేదు. సో ఫస్ట్ మా టీం వాళ్ళతో ఐడెంటిఫై చేస్తాం, మన ఎవరికి అర్థం కావట్లేదు. సో దట్ విల్ డైరెక్ట్లీ గో టు ది సపోర్ట్ పర్సన్, హీ విల్ హెల్ప్ అస్. సో అంటే 1 dedicated పర్సన్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఫర్ అవర్ కంప్లీట్ టీమ్. అండ్ ఈ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డెవలప్మెంట్ అంతా కరెక్ట్గా జరుగుతుందా లేదా క్రాస్ చెక్ చేయడం, టెస్టింగ్ అంతా కరెక్ట్గా జరుగుతుందా లేదా క్రాస్ చెక్ చేయడం. సో ఇప్పుడు సపోజ్ డెవలప్మెంట్ కరెక్ట్గా లేదో అనుకోండి. సో ఇప్పుడు పెగా సిస్టమ్స్ పర్సన్ ఐడెంటిఫై చేస్తే, సో ఇతను ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఇక్కడున్న మేనేజర్నే కదా. అంతేగాని మీ దగ్గరకు ఉన్న లో లెవెల్ డెవలపర్కి వచ్చి క్వశ్చన్ చేయరు. సో ఇక్కడున్న మేనేజర్కి క్వశ్చన్ చేస్తారు. అంటే ఈ మేనేజర్ ఎవ్రీ టైమ్ హీ హ్యాస్ టు బి కాషియస్ వెదర్ స్టాండర్డ్స్ ఆర్ గుడ్ ఆర్ నాట్, బట్ మాన్యువల్గా పాసిబుల్ కావట్లేదు. అందుకని పెగా వాళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ సంథింగ్ లైక్ ఆల్గరిథం. పెగాలో బ్యాక్గ్రౌండ్లో ఒక ఆల్గరిథం ఉంటుంది. ఆల్గరిథం డ్యూటీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ వేలో డిజైన్ అయిందా లేదా. సో ఇఫ్ దిస్ ఈస్ నాట్ డిజైన్డ్ ప్రాపర్లీ దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ కాంప్లియన్స్ స్కోర్. వాట్ ఈస్ దిస్? Compliance score. Compliance score should be 100% every time. 100% లేకపోతే కరెక్ట్ వేలో డిజైన్ చేయనట్టు. సో ఇప్పుడు నేను ఒక మేనేజర్ని 1 వీక్ తర్వాత ఆఫీస్కి వస్తే, సో నేను మీ అందరి చుట్టూ ఏం తిరగాల్సిన అవసరం లేదు. ఐ చెక్ ఫర్ స్కోర్. ఇఫ్ స్కోర్ ఈస్ 100 ఐ నీడ్ నాట్ వరీ. ఇఫ్ స్కోర్ ఈస్ సంథింగ్ లైక్ 95 ఆర్ 90, సో మేబీ 90 అనుకోండి, సో బిలో ఐల్ గెట్ రీజన్స్. సో అండ్ సో డెవలపర్ హ్యాస్ డన్ దిస్ చేంజ్ అంటే స్ట్రైట్ అవే వాడిని కాల్ చేసి వాట్ ఈస్ ద జస్టిఫికేషన్, అసలు ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది. సో హియర్ ఫస్ట్ నేమ్ అవైలబుల్, హియర్ ఆల్సో ఫస్ట్ నేమ్ అవైలబుల్ అని ఒక ఎర్రర్ ఉంటే, సో స్ట్రైట్ అవే 2 చోట్ల ఎందుకు క్రియేట్ చేస్తారు, యూ కెన్ డిలీట్ ఇట్ అండ్ యూస్ అబోవ్ అన్నట్టు సమ్ కైండ్ ఆఫ్ రీడిజైనింగ్ చేయించవచ్చు. గెటింగ్ మై పాయింట్? సో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ కాంప్లియన్స్ స్కోర్ విచ్ విల్ బి ఐడెంటిఫైడ్ బై పెగా ఇట్ సెల్ఫ్. ఏ మాన్యువల్ పర్సన్ మళ్ళీ మాన్యువల్గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు డెవలప్ ఇన్ ప్రాపర్ వే. ఓకే, ఇప్పుడు కాంప్లియన్స్ స్కోర్ ప్రాపర్గా లేకపోతే ఈ పెగా సిస్టమ్స్ పర్సన్ డైరెక్ట్ ఈ మేనేజర్ని క్వశ్చన్ చేస్తాడు అండ్ హీ విల్ అగైన్ ఇంటర్నల్లీ చెక్ విత్ యూ. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. గాట్ ఇట్ రైట్ ఎవరీవన్? ఫాలో అవుతున్నారు ఆన్లైన్? Yes, Chandra. చెప్తాను.
కాంప్లెక్స్ స్కోర్ గురించి మళ్ళీ చెప్తాను. సో లెట్ మీ so clear, right, everyone online? Okay. So finally, what are we understanding is every project should have framework, and ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీ కాదు. సపోజ్ ఇప్పుడు మనం ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, 2024లో ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఏబీసీ అనేది మన బ్యాంక్ నేమ్ అనుకోండి. అండ్ టుడే మన చిన్న స్టార్టప్ కాబట్టి ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ వరకే చేద్దాం. మేబీ ఆఫ్టర్ 2 years బిజినెస్ బాగా రన్ అయితే లోన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్, అంతేనా? ఎస్ ఆర్ నో? ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్. దేర్ ఇస్ నో ఫ్రేమ్వర్క్ రిక్వైర్డ్ ఫర్ నౌ. సో ఈ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్లో నాకు డిజైన్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్. సో ఇవన్నీ ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఇంప్లిమెంటేషన్లోనే. నో డౌట్ ఇంప్లిమెంటేషన్లోనే. సో ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం, ఇక్కడ డిజైన్ చేసాం, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, బిజినెస్ కూడా గుడ్. అండ్ ఆఫ్టర్ 2 years మన బ్యాంక్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే లోన్స్ యొక్క అప్లికేషన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ లోన్స్ అప్లికేషన్లో కూడా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కావాల్సి వస్తాయి. ఏం చేయాలి మరి అప్పుడు? మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి కదా, అంతేనా? మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి కదా. ఓకే, సో అంటే day one, whenever you are designing one implementation, it is strongly recommended to go for at least one framework. అంటే మీ ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంటేషన్ ఒకటే ఉండుండొచ్చు, బట్ మెయింటైన్ అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ సెకండ్ ఇంప్లిమెంటేషన్, బై ద టైమ్ ఫ్రేమ్వర్క్ రెడీగా ఉంటే రీయూజ్ చేసుకోవచ్చు కదా. ఎస్ ఆర్ నో? ఫ్రేమ్వర్క్ రెడీగా ఉంటే రీయూజ్ చేసుకోవచ్చు కదా. So what you are supposed to do is you have to create at least one framework, even though if you are having only one implementation. Fine. Now ఫైనల్గా డిజైన్ ఇలా మెయింటైన్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంతే. సో దానికి మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ యూజ్ చేసుకుంటాం, అంతే కదా. ఇక్కడ యూజ్ చేసుకుంటున్నప్పుడు పెగా ఆల్గరిథం ఏం ఇష్యూ ఐడెంటిఫై చేస్తుందంటే, సో సర్టెన్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్ ఎట్ ఫ్రేమ్వర్క్ అండ్ యూస్డ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్, మేబీ సెకండ్ ఇంప్లిమెంటేషన్లో యూజ్ చేయట్లేదు అన్నట్టు ఒక వార్నింగ్ కూడా వస్తుంది. అర్థమైందా? సపోజ్ ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ వన్ మోర్ ఇంప్లిమెంటేషన్, ఇలా ఉన్నాయి అనుకోండి. ఇలా ఉన్నాయి, ఇక్కడ క్రియేట్ చేసినవి ఇక్కడ ఒక్క చోట యూజ్ చేసాం, ఇక్కడ ఎక్కడ యూజ్ చేయట్లేదంటే అది ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయడం కరెక్టా? ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసాం కొన్ని థింగ్స్, అది ఇంప్లిమెంటేషన్ 1 ఒక్కదానిలో యూజ్ చేస్తున్నాం, అదర్ 2 థింగ్స్లో యూజ్ చేయకపోతే ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్ టు క్రియేట్ ఇన్ ఫ్రేమ్వర్క్? నాట్ రిక్వైర్డ్, రైట్? ఓకే, సో నాట్ రిక్వైర్డ్. అలాంటప్పుడు మీకు కాంప్లెక్స్ స్కోర్ కూడా తగ్గుతుంది. సో ఏమని వార్నింగ్ వస్తుంది అంటే ఫ్యూ కాంపోనెంట్స్ ఆర్ క్రియేటెడ్ ఎట్ ఫ్రేమ్వర్క్ లెవెల్ బట్ నాట్ యూజ్డ్ ఇన్ టు ఆల్ ద ఇంప్లిమెంటేషన్స్ అనేది వస్తుంది, అవునా కదా. సో ఇలాంటి ప్రాబ్లం మనకి వన్ ఇంప్లిమెంటేషన్, వన్ ఫ్రేమ్వర్క్ ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు day 1 ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్, అంతేనా. స్టిల్ వీఆర్ ప్లానింగ్ టు క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. యూజ్ చేసుకున్నప్పుడు కూడా కాంప్లెక్స్ స్కోర్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ లైక్, సో ఈ ప్రాపర్టీస్ ఆర్ ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేస్తారు, బెటర్ యూ క్రియేట్ దేర్ అనేది వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే యూ విల్ ప్రొవైడ్ జస్టిఫికేషన్. సో ప్లాన్ టు క్రియేట్ వన్ మోర్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఫ్యూచర్, అలా జస్టిఫికేషన్ ఇస్తే దెన్ ఇట్ విల్ బి ఓకే. గాట్ ఇట్, రైట్? సో కాంప్లెక్స్ స్కోర్ని ఎవ్రీ టైమ్ ఇంక్రీజ్ చేయాలని ట్రై చేయక్కర్లేదు, ప్రొవైడెడ్ ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వగలిగితే it should be okay. So if you are having one framework, maybe by that time if you are creating second implementation, framework lo things ani ready ga unnai kabatti you can happily use it. Maybe third implementation చేస్తున్నప్పుడు same you can get it. So PEGA strongly recommend చేస్తుంది ఏంటి అంటే మెయింటైన్ అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్ లేకుండా కూడా మొత్తం చేస్తానంటే చేసుకోవచ్చు, you'll get output, but which is not encouraged. అర్థమవుతుందా? సో మెయింటైనింగ్ ఫ్రేమ్వర్క్ is strongly recommended, and that too based on your project complexity. So there can be multiple frameworks also. Okay, there can be multiple frameworks also. Suppose ఇప్పుడు SBI ఆర్గనైజేషన్ తీసుకోండి. SBI వాళ్ళకి
బ్యాంకింగ్ అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుందా? ఓకే, ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అండ్ క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్స్. ఓకేనా? క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్స్. నౌ ఆన్లైన్ పీపుల్ ప్లీజ్ టెల్ మీ, ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ డిజైన్ చేయాల్సి వస్తే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలనుకోండి, ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఫ్రేమ్వర్క్లోనేనా కాదా? ఆన్లైన్ పీపుల్ ప్లీజ్ కన్ఫర్మ్. Yes, framework. You will create these things in framework. First name, last name, age. What about civil score? ఇది ఫ్రేమ్వర్క్ ఏగా, అవునా కదా? వాట్ అబౌట్ బ్యాంక్ ఐడి? మేము ఇక్కడేగా క్రియేట్ చేసేది. ఓకే, వాట్ అబౌట్ క్రెడిట్ కార్డ్ టైప్? అవి ఇక్కడేగా క్రియేట్ చేస్తారు. వాట్ అబౌట్ లోన్ టైప్? Yes. ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇలా డిజైన్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళ ప్లాన్ ఏంటంటే దే వాంటెడ్ టు స్టార్ట్ ఇన్సూరెన్స్ ఆల్సో. దే వాంటెడ్ టు స్టార్ట్ ఇన్సూరెన్స్ ఆల్సో. సో అంటే 2-వీలర్ ఇన్సూరెన్స్ ఉంటుందా? ఓకే, సో ఇప్పుడు నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ కూడా 2 to 3 అప్లికేషన్స్ ఉంటాయి, 2 to 3 ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో దేర్ కెన్ బి వన్ అప్లికేషన్ రిలేటెడ్ టు ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఓకే, there can be one application related to medical insurance, and there can be something related to vehicle insurance. Okay, vehicle insurance. సో ఇప్పుడు మన ఆర్గనైజేషన్ వాళ్ళు 3 న్యూ ఇంప్లిమెంటేషన్స్ చేయాలని అనుకుంటే ఈ 3 ఇంప్లిమెంటేషన్స్ని కనెక్టెడ్ టు దిస్ ఫ్రేమ్వర్క్. ఎస్ ఆర్ నో? ఎస్, రైట్? ఓకే, మేబీ ఇఫ్ ఐఎమ్ కనెక్టింగ్ టు దిస్ ఫ్రేమ్వర్క్, సో ఇక్కడ అంటే ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి మొత్తం ఇక్కడ రీయూజ్ అవుతాయి కదా. సో ఇక్కడ సిబిల్ స్కోర్ అని క్రియేట్ చేసుకున్నాము. విల్ యూ ఎవర్ యూజ్ సిబిల్ స్కోర్ ఇన్ దిస్ ఇన్సూరెన్స్ అప్లికేషన్స్? ఎస్ ఆర్ No. No. విల్ యూ ఎవర్ యూజ్ బ్యాంక్ ఐడి రిలేటెడ్ థింగ్స్ ఆన్ టు దిస్ 3? No. No, right? No. Maybe if I have to design property insurance application, suppose ఇక్కడ నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాలసీ ఐడి ఈ 3 నాకు మెయింటైన్ చేయాల్సి వస్తే వాట్ యూ డూ? ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఆల్రెడీ ఫ్రేమ్వర్క్లో ఉన్న ఇక్కడ పుల్అవుట్ అయిపోతాయిగా. అండ్ వాట్ అబౌట్ పాలసీ ఐడి? ఫ్రేమ్వర్క్లో లేదు. యూ హ్యావ్ టు క్రియేట్. ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఇంప్లిమెంటేషన్లోనా? టెల్ మీ ఆన్లైన్ పీపుల్, పాలసీ ఐడి ఎక్కడ క్రియేట్ చేస్తారు? Implementation. ఇంప్లిమెంటేషన్. అంటే మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి పాలసీ ఐడి ఉండదా? వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి పాలసీ ఐడి ఉండదా? అంటే ఇఫ్ సంథింగ్ టు బి యూస్డ్ ఇన్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్, అది ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఎందుకు చేస్తా అంటున్నారు మరి? మళ్ళీ ఇక్కడ చేయాల్సి వస్తుంది కదా, Then we అగైన్ have to చేయాల్సి create వస్తుంది. separate framework. సెపరేట్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఎగ్జిస్టింగ్ దానిలో యూజ్ చేసుకోవచ్చా? No, separate ఎగ్జిస్టింగ్ framework. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ దాంట్లో యూజ్ చేస్తే మళ్ళీ బ్యాంకింగ్ లో ఇవి అప్లై అవ్వవు కదా సార్, పాలసీ ఐడి సో అది. ఇక్కడ పాలసీ ఐడియాని క్రియేట్ చేస్తే నో డౌట్ ఫర్ యూ టుడేస్ సేక్ రిక్వైర్మెంట్ కంప్లీట్ అవ్వచ్చు, బట్ దీస్ 3 ఆల్సో కనెక్టెడ్ టు ద సేమ్ ఫ్రేమ్వర్క్ కదా. ఇక్కడ కూడా పాలసీ ఐడీస్ యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వాట్ ఈస్ ద పాయింట్ దేర్? ఓకే, సో ఫైనల్లీ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఇన్ దిస్ కేస్ ఈస్ you are supposed to create one more framework, something related to insurance. Okay, now something related to insurance. Okay, fine. Now ఈ క్రెడిట్ కార్డ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఇక్కడేగా చేశారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, సిబిల్, బ్యాంక్ ఐడి చేశారు. నౌ టెల్ మీ, ఐ హ్యావ్ టు డిజైన్ సంథింగ్ ఇన్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అబౌట్ పాలసీ ఐడి. పాలసీ ఐడి ఇప్పుడు ఎక్కడ క్రియేట్ చేస్తే బెస్ట్ అనుకున్నా? ఏ ఫ్రేమ్వర్క్? Insurance framework. ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్. framework. నౌ ఐ వాంటెడ్ టు షో ఫస్ట్ నేమ్ ఆల్సో. దీనికి సంగతి ఏంటి? ఇన్సూరెన్స్ framework. Insurance. ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేయాలి. వాట్ అబౌట్ లాస్ట్ నేమ్? ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్. ఏజ్, మొబైల్ నెంబర్ కదా. ఓకే, సో అంటే ఎర్లియర్ ఫ్రేమ్వర్క్ లో మీరు కష్టపడి చేసినవి సో సమ్ అదర్ పాయింట్ లో యూజ్ అవ్వట్లేదంటే కరెక్ట్ ప్లేస్ లో క్రియేట్ చేయనట్టే, అవునా కదా? సో ఐ కెన్ సీ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ టు బి రీయూజ్డ్ యాక్చువల్గా. సో దానికి ఇక్కడ క్రియేట్ చేస్తే అవి ఇక్కడ కూడా రీయూజ్ అవ్వాల్సి వస్తున్నాయి, బట్ అగైన్ యు ఆర్ క్రియేటింగ్ ఇట్ సమ్వేర్, ఎక్కడో లింక్ మిస్ అవుతుందా? సో ఇన్ దిస్ కేస్ వాట్ యుల్ డూ దెన్? You can create organization level. You have to go for one more
framework. So you have to go for one more framework. సో ఫైనల్గా మీ డిజైన్ ఎలా ఉండాలంటే, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ యూ మే క్రియేట్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ సంథింగ్ విత్ ద నేమ్ మెయిన్ FW, and this can be something like banking FW, this can be something like insurance FW, and ikkada credit card application, something like loans, something like accounts, and ikkada property insurance, and ikkada medical insurance, and ikkada vehicle insurance. ఇలాంటి కాల్స్ వస్తాయి. సో డే వన్ మేబీ మీరు ఇక్కడ సింపుల్గా క్రెడిట్ కార్డులో జాయిన్ అయ్యారు అనుకోండి ఈ ప్రాజెక్ట్లో. సో మీకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు అంతే. ఇంత స్ట్రక్చర్ ఉంటుందని మీకు తెలియదు. మీకు సింపుల్ ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బ్యాంక్ ఐడి అండ్ క్రెడిట్ కార్డ్ టైప్. నౌ టెల్ మీ వేర్ యుల్ క్రియేట్ దిస్ ఫస్ట్ నేమ్. మెయిన్ ఫ్రేమ్ వర్క్ అంతేగా. వాట్ అబౌట్ లాస్ట్ నేమ్ చెప్పాలి ఆన్లైన్ వాళ్ళు. వాట్ అబౌట్ Main లాస్ట్ నేమ్? framework. Main framework. Main Main framework. framework. వాట్ అబౌట్ బ్యాంక్ ఐడి? Main framework. Main framework. చూరా బ్యాంక్ Sure. ఐడి ఎక్కడ చేస్తారు? బ్యాంక్ ఐడి కూడా ఇక్కడ క్రియేట్ చేస్తే Bank ప్లేసెస్ వస్తాయి కదా. Bank framework. bank You have దగ్గర to create it here. What about credit card type? credit card implementation. 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 In this way you have to do. Okay. Now let me ask you one more thing. ఇప్పుడు మన ఆర్గనైజేషన్ వాళ్ళు, మన హై లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వెహికల్ ఇన్సూరెన్స్లో 2-వీలర్ 4-వీలర్ సెపరేట్గా క్రియేట్ చేద్దాం అన్న థాట్లో ఉన్నారు. యాజ్ ఆఫ్ నో ఒకటే అప్లికేషన్ ఉంది. ఇప్పుడు నేను ఆఫీస్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి 2-వీలర్ అడిగినా గో టు కౌంటర్ నెంబర్ 2 అంటారు. మేబీ 4-వీలర్ అయినా గో టు సేమ్ కౌంటర్, హెవీ వెహికల్ కైనా గో టు సేమ్ కౌంటర్ ఇలా అంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దేర్ ప్లాన్ ఈస్ టు క్రియేట్ సెపరేట్ అప్లికేషన్ ఫర్ 2-వీలర్, separate application for 4-వీలర్. Okay now I am designing somewhere at 2-వీలర్ application. Now tell me policy ID ఎక్కడ చేయాలి? పాలసీ ఐడి ఎక్కడ క్రియేట్ చేయాలి? Insurance framework. ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ ఐడి. Yes. ఓకేనా? పాలసీ ఐడి అన్ని ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ లో యూజ్ అవుతాయి. ఓకే, సో సంథింగ్ అబౌట్ పాలసీ నెంబర్ సేమ్ ఫ్రేమ్వర్క్ లోనే పాలసీ నెంబర్. అండ్ హాస్పిటల్ ఐడి ఎక్కడ చేయాలి? హాస్పిటల్ ఐడి సంథింగ్ అబౌట్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇక్కడే చేసేస్తాం. హెచ్ఆర్ఎన్ నెంబర్ ఆర్ ఎంఆర్ఎన్ నెంబర్ అంటారు. ఇంప్లిమెంటేషన్. నౌ ఐఎమ్ డిజైన్ దిస్ 2-వీలర్ and I wanted to create something like vehicle number. ఇది ఎక్కడ క్రియేట్ చేయాలి? వెహికల్ నెంబర్ Implementation. ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్. Insurance framework. ఇంప్లిమెంటేషన్ Vehicle common for ఇక్కడ చేస్తారా? 2-wheelers, 4-wheelers. వెహికల్ నెంబర్ అనే Vehicle number just వెహికల్ 2-wheeler నెంబర్ and 4-wheeler. ప్రాపర్టీకి మెడికల్ వాళ్ళకి సంబంధం Create one more అందుకే framework. అడుగుతున్నాను. Implementation. వెహికల్ నెంబర్ మెయింటైన్ చేయాలి. Implementation. ఇంప్లిమెంటేషన్ లో చేస్తే నో డౌట్ వర్క్ అవుతుంది. మరి ఇక్కడ 4-వీలర్ దగ్గర వెహికల్ నెంబర్ ఉండదా? మరి ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేయాలి. కరెక్ట్ అన్న మరి 2 times క్రియేట్ చేయడం. సో ఇఫ్ ఐ హావ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ Separate framework we have to take. correct. So if I have to do something like vehicle number, tire size, engine size or engine number, so something between these two నే యూజ్ అవుతున్నాయి అంటే అసలు ఇంప్లిమెంటేషన్ లో కాదుగా చేయాల్సింది. బిట్వీన్ టూ మోర్ దాన్ వన్ ఇంప్లిమెంటేషన్ కి కావాలి. అండ్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఎందుకు చేస్తారు? సో యు ఆర్ సపోజ్ టు రీడిజైన్ దిస్. ఎలా చేయాలంటే హియర్ యూ విల్ క్రియేట్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ సంథింగ్ లైక్ వెహికల్ ఇన్సూరెన్స్. ఇది ఇన్సూరెన్స్, ఇది వెహికల్, and within which again 2-wheeler and again like 4-wheeler. సో ఈ ఇంప్లిమెంటేషన్స్ ఇలా మేనేజ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అంటే ఓవరాల్గా మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఫ్రేమ్వర్క్స్ బి మోర్ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ. అసలు ఒక్క ఫ్రేమ్వర్క్ కూడా లేకుండా డిజైన్ చేయొచ్చు, ఆర్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ చేసి కూడా చేయొచ్చు.
అండ్ దీని మొత్తాన్ని వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ లైక్ అప్లికేషన్ స్ట్రక్చర్ అంట. ఓకే, ఫైన్. మేబీ ఇప్పుడు మీరు పెగా మొత్తం నేర్చుకుంటారు ఒక 3 months 4 months వాట్ ఎవర్. మొత్తం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు కదా. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మేబీ నేనే మీ ఇంటర్వ్యూ అని అనుకోండి. సో మీ రెజ్యూమే చూస్తే 3 years ఎక్స్పీరియన్స్ లాగా కనబడుతుంది. స్ట్రైట్ అవే వాట్ విల్ డూ ఇస్ విల్ గివ్ వన్ పెన్ అండ్ పేపర్ అండ్ ఆస్కింగ్ యూ టు డ్రా యువర్ పాస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. మీరు వర్క్ చేసిన కంపెనీకి స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఒకసారి స్ట్రక్చర్ గీసి చూపించండి అని అంటారు. అప్పుడు మీరు దీన్ని ఇలాగే క్యాస్టిస్ చేసేది అంతే కదా. ఇలా ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్రేమ్వర్క్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా మొత్తం గీసి చూపిస్తారు. సో ఇలా చేస్తే దే విల్ ఆస్క్ యూ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ దిస్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, ఆర్ అసలు అప్లికేషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటారు. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ స్క్రీన్ 1 we used to collect customer details, or maybe before issuing credit card we used to collect their pan card number. Based on pan card number మాకు వాళ్ళ సిబిల్ స్కోర్ వస్తుంది, within which we'll try to decide about his limit and other things అంటాం. సో అంటే ఆన్ క్లిక్ ఆఫ్ ది సబ్మిట్ బటన్ మీకు ఈ సిబిల్ స్కోర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతారు. సో ఏం చెప్తారు దానికి? జనరల్గా ఎస్బీఐ బ్యాంక్లో వర్కింగ్. సో సిబిల్ స్కోర్ అనేది ఎస్బీఐ వాళ్ళ డేటాబేస్లో కాదుగా ఉండేది. ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నాం? మేబీ ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ సిబిలో ఆర్బీఐ ఎక్కడో ఉంటుంది. సో అంటే ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ ఈ పర్టికులర్ అప్లికేషన్కి మీరు ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ మొత్తాన్ని ప్రాసెస్ చేసి సమ్ రెస్పాన్స్ని సెండ్ చేస్తున్నారు. అవునా కదా? సమ్ రెస్పాన్స్ని సెండ్ చేస్తున్నారు. సో అంటే వై డిడ్ యూ నాట్ ఇంక్లూడెడ్ దిస్ ఇన్ యువర్ స్ట్రక్చర్ అని అడుగుతారు. గెటింగ్ మై పాయింట్? సో అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఓన్ అప్లికేషన్. సో ఇట్స్ ఇన్పుట్స్ అండ్ ఇట్స్ అవుట్పుట్స్ ఆల్సో. సపోజ్ మీరు వర్క్ చేసేది ఆర్బీఐ అప్లికేషన్ అయితే మీరు ఎంతమందికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు? ఇక్కడ ఎస్బీఐ అయితే ఏం చేస్తున్నాం, వేరే చోట నుంచి సర్వీస్ పుల్అవుట్ చేసుకుంటున్నాం. ఓకే, మీరే ఆర్బీఐలో వర్క్ చేస్తే యు ఆర్ లైక్ సర్వీస్ ప్రొవైడర్స్. సో అంటే యూ హ్యావ్ టు ఈవెన్ ఈక్వల్లీ డ్రా all your input applications, all maybe external databases, all maybe or your own databases, ఇదంతా మీరు గీసి చూపించాలి. దిస్ టెక్నికల్లీ వీ కాల్ ఇట్ లైక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకేనా? కంప్లీట్గా దీన్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. అలా కాకుండా యువర్ ఓన్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దీన్ని అప్లికేషన్ స్ట్రక్చర్ అంటారు. గెటింగ్ మై పాయింట్? దీన్ని అప్లికేషన్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, సో సింపుల్గా అప్లికేషన్ స్ట్రక్చర్ గీస్తే సరిపోదు. యూ షుడ్ అండర్స్టాండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆల్సో. సో ఎవ్రీ ఇంప్లిమెంటేషన్కి అసలు వేరే చోట నుంచి ఇన్పుట్స్ ఉన్నాయా, ఆర్ మనం ఎవరికైనా అవుట్పుట్ ఇస్తున్నామా, ఎవ్రీ కరెక్షన్స్ విల్ కమ్ టు. ఫౌండేషన్ సర్వర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ డేటాబేస్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, సో థర్డ్ పార్టీ సోప్స్ నుంచి కనెక్ట్ అవుతాయి, రెస్ట్ నుంచి కనెక్ట్ అవుతాయి, ఎవ్రీథింగ్ యూ మే హ్యావ్ టు డ్రా. ఫైన్. వాట్ ఎవర్ మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేశారు, కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత డే 1 మేబీ ఈరోజే మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు. డే 1 మీకు ఏం చేస్తారంటే ఏదో ఒక రిక్వైర్మెంట్ ఇచ్చి వర్క్ చేసామన్నారు అనుకుందాం. సో ఇన్ దట్ సినారియో ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మీద వర్క్ చేయమన్నారు అనుకోండి. అంతే కదా, ఏదో ఒక అప్లికేషన్ ఇస్తారు, మనకి ఇన్ని ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో, ఏదో ఒక దానిలో సింపుల్గా వర్క్ చేసింది అని అంటారు. సో మేబీ అప్లికేషన్ మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఈ అప్లికేషన్కి అసలు ఎన్ని పేరెంట్స్ ఉన్నాయి అని తెలియాలిగా. ఇప్పుడంటే మనం డ్రా చేసుకుంటున్నాం కాబట్టి రెస్పెక్టివ్ థింగ్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తా, అక్కడ క్రియేట్ చేస్తా, ఈజీగా విజువలైజ్ చేసి చెప్తున్నారు. అదే రియల్ టైంలో మీకు ఇవేమి ఉండవు. సో స్ట్రైట్ అవే అప్లికేషన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి యాక్సెస్ ఇస్తారు, సో ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు, స్టార్ట్ వర్కింగ్ అంటారు అంతే. సో అంటే అసలు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి అసలు ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయా లేవా, గ్యారంటీగా ఉండాలని ఏం లేదు కదా. ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, వాట్ ఈజ్ ఇట్స్ పేరెంట్ 1, సో వాట్ ఈజ్ ఇట్స్ సెకండ్ పేరెంట్, థర్డ్ పేరెంట్, ఫోర్త్ పేరెంట్, ఈ స్ట్రక్చర్ అండ్ హైరార్కీ తెలిస్తేనేగా మీరు ఏ రీయూజబుల్ ఎక్కడ క్రియేట్ చేయాలో తెలిసేది. సో డే 1 మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు నో అప్లికేషన్ స్ట్రక్చర్ అని అడిగారు అనుకోండి మీ మేనేజర్ని, ఆర్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్ అని అడిగేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటి? అప్లికేషన్ స్ట్రక్చర్ యూ షుడ్ అండర్స్టాండ్ ఆన్ యువర్ ఓన్. సో అంటే మీరు ఏ అప్లికేషన్కి అయితే మీకు ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చారో మీ మేనేజర్స్, అక్కడి నుంచి దాని పేరెంట్స్ మొత్తం టాప్ వరకు ఐడెంటిఫై చేయగలగాలి. దట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ మేబీ ఆఫ్టర్ 2 days క్లాస్. అప్లికేషన్స్ చేసిన తర్వాత ఐల్ షో యూ. సో హౌ టు ఐడెంటిఫై యువర్ అప్లికేషన్ స్ట్రక్చర్. సో దీన్ని జనరల్గా 3 different ways ఐడెంటిఫై చేస్తాం.
ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరే ఓన్గా అనలైజ్ చేసేటట్టు ఉంటుంది. అండ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆన్ డే వన్ ఆన్ యువర్ ఓన్. అప్లికేషన్ స్ట్రక్చర్ ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి మాత్రం యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మేనేజర్ అబౌట్ లైక్ స్ట్రక్చర్ అని అడిగితే వాళ్ళు అప్పుడు పీడిఎఫ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. మీకు డే వన్ కేటీస్ ఇవన్నీ జరుగుతాయి కదా, సో అక్కడే మీకు డైరెక్ట్గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ రిలేటెడ్గా పీడిఎఫ్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇస్తారు. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆస్క్ దెమ్. ఆర్ జనరల్గా ఏ కంపెనీలో మీరు జాయిన్ అయినా మేబీ ఓడిసీస్ ఉంటాయి ఆర్ రెస్పెక్టివ్ ఓడిసీస్ ఉంటాయి. అండ్ ఆ పర్టికులర్ ఓడిసీస్కి మీకు వాల్ మీద స్టిక్కరింగ్ కూడా అంటించేసి ఉంటారు జనరల్గా. ఓడిసీ అంటే ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్. ఓకే, సో అలాంటి స్టిక్కరింగ్ కూడా అంటించే ఉంటుంది. సో మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి, సో స్మాల్ అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్కి ఏమేమి ఉన్నాయి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ డ్రా చేసే ఉంటాయి. యూ కెన్ ఈవెన్ ఐడెంటిఫై ఫ్రమ్ దేర్ జనరల్ బేస్డ్ ఆన్ ద క్లయింట్. ఓకే, సో finally PEGA applications are of two types, that is framework and implementation. You can have n number of frameworks. Okay, and that depends upon your project complexity. సో మీరు ఫ్రేమ్వర్క్స్ ఎక్కువగా క్రియేట్ చేసుకుంటే మేబీ పర్ఫార్మెన్స్ తగ్గుతుందని అనుకుంటారు. ఓకే, బట్ అంతలాగా ఏం అవసరం ఉండదు. సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఫ్రేమ్వర్క్స్ మెయింటైన్ చేసుకోండి, మీకు పర్ఫార్మెన్స్ చాలా చాలా బెటర్ ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, అండ్ ఈ స్ట్రక్చర్ అంతా క్లయింట్ విల్ నాట్ బాదర్. ఇప్పుడు నేను ఒక క్లయింట్ అనుకోండి, ఎస్బీఐ క్లయింట్ అనుకోండి, నేను మా బిజినెస్ అనలిస్ట్ని పిలిచి నాకు టోటల్ 6 అప్లికేషన్స్ కావాలి. సో మేబీ ఈ 3 బ్యాంకింగ్ అండ్ ఈ 3 ఆర్ లైక్ ఇన్సూరెన్స్ అని చెప్తే అంతే. బిజినెస్ అనలిస్ట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హౌ మెనీ ఫ్రేమ్వర్క్స్ దే హ్యావ్ టు మెయింటైన్ అండ్ ఇంటర్నల్గా ఎన్ని సబ్ ఫ్రేమ్వర్క్స్ కావాలి. You as a developer, you will never get a chance to involve in this designing structure. అర్థమైందా? సో టుడే మీరు జాయిన్ అవుతారు ఏదో కంపెనీలో, సో ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్లో ఏదో ఒక స్క్రీన్ డిజైన్ చేయమనే టాస్క్స్ ఉంటాయి తప్ప, సో ఈ అప్లికేషన్ క్రియేట్ చేయండి, ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయండి, ఈ రెండు లింక్ చేయండి, సో ఇలాంటి స్ట్రక్చరల్ ఆర్ ఆర్కిటెక్చరల్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ మాత్రం మీకు 99% రావు అంటిల్ అన్లెస్ ఆ ప్రాజెక్ట్లో అన్నీ మీరే అయితే తప్ప. ఓకే, మీరే బిజినెస్ అనలిస్ట్, మీరే టెస్టర్, మీరే డెవలపర్, అన్నీ మీరే అయితే తప్ప సో ఇలాంటి స్ట్రక్చరల్ అయితే జనరలీ రాదు, 99% రాదు. సో మీరు నేర్చుకున్న తర్వాత హార్డ్లీ 3 years 4 years మ్యాక్స్ 5 years వరకు వెళ్తారు. అండ్ ఈ స్ట్రక్చర్స్ అంతా డిజైన్ చేసేది జనరలీ 10 years ఉన్నవాళ్ళు. మీకు అసలు ఇలాంటి విషయం అవసరం లేదు. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ హౌ దీస్ ఆర్ కనెక్టెడ్. ఓకే, మీకు ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్స్కి యాక్సెస్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ ఇస్తారు, అక్కడి నుంచి ఫ్రేమ్వర్క్స్కి ఎలా వెళ్ళాలి అనేది తెలియాలి. సపోజ్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్కి యాక్సెస్ ఇచ్చారు, దే ఆర్ ఆస్కింగ్ యూ టు డిజైన్ సంథింగ్. సో డిజైన్ చేస్తున్నప్పుడు సంథింగ్ రీయూజబుల్గా ఏదో అనిపిస్తుంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ. అవి మనం జనరల్గా ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాము, సమ్వేర్ పేరెంట్లో. సో ఇప్పుడు మీరు మీ మేనేజర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఈ ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను, నాకు దీనికి యాక్సెస్ ఇవ్వండి, ఇలాంటివి అడగకూడదు యాక్చువల్గా. సో అంటే ఒక అప్లికేషన్కి యాక్సెస్ ఉంటే అబోవ్ పేరెంట్స్ అన్నిటికీ యాక్సెస్ ఉన్నట్టే. అంటే క్రెడిట్ కార్డ్కి యాక్సెస్ ఉంటే దెన్ బ్యాంక్కి మెయిన్ ఫ్రేమ్వర్క్కి యాక్సెస్ ఉన్నట్టు. పక్కన లోన్స్కి అకౌంట్స్కి ఇంకా ఈ ఫ్యామిలీ దగ్గర రిలేషన్ లేదు మీకు. గెటింగ్ మై పాయింట్? సపోజ్ ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్కి నాకు యాక్సెస్ ఇచ్చారు అనుకోండి, సో ఐ కెన్ డూ ఎవ్రీ డెవలప్మెంట్ వర్క్ ఆన్ దిస్ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ వన్, ఎవ్రీథింగ్ ఆన్ దిస్ వన్. సో పక్కనున్న ప్రాపర్టీ ఇన్సూరెన్స్లో ఏం జరుగుతుందో కూడా యాజ్ ఎ డెవలపర్ విల్ నాట్ నో. సో దీన్ని ఇన్హెరిటెన్స్ అంటూ ఉంటాము, యుల్ అండర్స్టాండ్. సో క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఆన్లైన్ ఎవ్రీవన్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలి, ఏదైనా మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎన్ని ఫ్రేమ్వర్క్స్ అయినా ఇంప్లిమెంటేషన్స్ అయినా మనమే క్రియేట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ డిజైన్ చేయమంటారు, అప్లికేషన్స్ కాదు. ఈ స్ట్రక్చర్ అంతా మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మొత్తం ప్రిపేర్ చేసి ఇస్తారు. యూ యాజ్ ఎ డెవలపర్ సపోజ్ ఇప్పుడు January 1st ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మేబీ ఒక 2 to 3 months వరకు డెవలప్మెంట్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరిగేది ఇదే. ఓకే, మేబీ వన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఫస్ట్ అప్లికేషన్ ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్ మొత్తం పిక్చర్లోకి వస్తాయి. అప్పుడు యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ హౌ మెనీ ఫ్రేమ్వర్క్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ కనెక్టెడ్ విత్, ఇలా అనమాట. ఓకేనా? క్లియర్ ఆన్లైన్ everyone? Online everyone clear? Any questions anyone?
ఫాలో అవుతున్నారు అందరూ? జస్ట్ రెస్పాండ్. ఎస్ సార్. చెప్పండి, ఫాలో. ఓకే. సో finally, we're understanding like లో ఇంటర్నల్ అప్లికేషన్స్ మాత్రమే డిజైన్ చేస్తాము, అండ్ దానికి ప్రాపర్గా డిజైన్ చేయకపోతే కాంప్లైంట్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, అండ్ యూ ఆర్ సపోజ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్. ఓకే, with this knowledge, let us understand what you have to do on day one. అంతే కదా? సో డే వన్ వాట్ యూ హ్యావ్ టు డూ అనేది తెలియాలి. సో ఇప్పుడు మీకు దిస్ ఈజ్ యువర్ యాక్చువల్ పెగా స్క్రీన్. సో ఈ పర్టిక్యులర్ స్క్రీన్ ఎలా వచ్చింది అనేది తెలియాలి. ఓకేనా? అండ్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ పెగా, okay, so let me talk about installation in tomorrow's class. Let me talk something different. ఓకే, సో రియల్ టైంలో అయినా ఆర్ మేబీ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడైనా ఇది పెగా పోర్టల్ ఇలా ఉంటుంది, వేర్ యూ ఆర్ సపోజ్ లాగిన్ ఆర్ ఇన్స్టలేషన్ చెప్తాను లేదు. ఓకే, వేర్ యూ ఆర్ సపోజ్ టు లాగిన్. అండ్ ఈ పర్టికులర్ లాగిన్ పేజ్ రావాలంటే సో 2 ways ఉంటాయి, దట్ ఈస్ 2 different ways ఉంటాయి. సో దట్ ఈస్ పర్సనల్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఓకే, సో మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మీకు సేమ్ ఇదే బ్లూ కలర్ లాగిన్ పేజ్ ఉంటుంది. సో అది ఎలా వస్తుందంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. అండ్ ఇప్పుడు మనం జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఏం చేస్తున్నామంటే పర్సనల్ ఎడిషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో జస్ట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది, రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. సో ఫర్ దిస్ పర్సనల్ ఎడిషన్ వాట్ ఐ విల్ డూ ఈస్, సో మీరందరూ నాకు తెలిసి మీ అందరికీ ఎలా డౌన్లోడ్ చేయాలని ఒక మెసేజ్ ఆర్ లింక్ కూడా పంపించే ఉంటాను. స్టిల్ ఇంకా రాకపోతే వాట్ యూ విల్ డూ ఈస్ రిక్వెస్టింగ్ యూ టు మెసేజ్ ఇట్ సెల్ఫ్ saying like please send software download link. ఓకేనా? వాట్సాప్లో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా రైట్ నా, మళ్ళీ తర్వాత మర్చిపోతారు. సో ప్లీజ్ సెండ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ అని మెసేజ్ చేయండి. సో మీరు మెసేజ్ చేస్తే మీకు ఏంటంటే ఒక ఫైల్, ఓకే, డౌన్లోడెడ్ ఫైల్ ఒక లింక్ వస్తుంది, విచ్ విల్ బి అరౌండ్ 5 GB స్పేస్. ఓకేనా? అది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టిక్యులర్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలనేది మీకు ఒక డీటెయిల్డ్గా వీడియో కూడా ఉంటుంది, డీటెయిల్డ్ వీడియో కూడా పంపిస్తాం, అండ్ విత్ కంప్లీట్ డాక్యుమెంట్ ఆల్సో. సో స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి, ఈ 3 థింగ్స్ మీకు మోస్ట్లీ ఇమీడియట్గా కూడా రిప్లై వచ్చేస్తుంది. ఫస్ట్ every one of you please message on our WhatsApp number saying like send software download link. చేస్తున్నారా ఆన్లైన్ వాళ్ళు? సో నెంబర్ ఉంది కదా everyone? ఓకే, దిస్ ఈజ్ అవర్ వాట్సాప్ నెంబర్. సో ఈ నెంబర్ మీద ఇమీడియట్గా మెసేజ్ చేయండి, విల్ గెట్ మెసేజ్. సో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ లింక్ మీకు రిప్లై వస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఇట్. డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మీకు ల్యాప్టాప్ రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే, సో యూ షుడ్ యూస్ ఓన్లీ విండోస్ ల్యాప్టాప్. ఓకేనా? ఓన్లీ విండోస్, ఇట్ విల్ నాట్ సపోర్ట్ మ్యాక్. ఓకే, ఐఓఎస్ వర్షన్ ఆర్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది వర్కౌట్ అవ్వదు, లైనక్స్ కానీ. ఓన్లీ విండోస్ ఒకటే సపోర్ట్ అవుతుంది. అండ్ దట్ టు విండోస్ 10 ఆర్ 11 ఈజ్ లైక్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్డ్. మేబీ ఇప్పుడు మీ దగ్గర విండోస్ 8 ఉంది, విండోస్ 7 ఉంది అన్నా కూడా ఇట్ విల్ వర్కౌట్, బట్ డేటాబేస్తో లిటిల్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో విండోస్ 10 ఆర్ 11 మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దట్ టు మీ ల్యాప్టాప్లో మేక్ ష్యూర్ మినిమం 8 GB ర్యామ్ ఉండాలి. ర్యామ్ కెపాసిటీ మినిమం 8 GB ఉండాలి. సో మేబీ మీకు ఆల్రెడీ 4 GB ఆర్ ఇంకా తక్కువ ఉంటే కనుక యూ ఆర్ సపోజ్ టు గెట్ ఇట్ అప్గ్రేడెడ్. సో మేబీ 2000 రూపీస్ 1500 తీసుకుంటారు జనరల్గా, గెట్ ఇట్ అప్గ్రేడెడ్. ఆర్ ఎవరైతే కొత్త ల్యాప్టాప్ పర్చేస్ చేద్దామన్న థాట్లో ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే ఒక 12 GB అయినా ప్లాన్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ మినిమం ఈజ్ లైక్ 8 GB ర్యామ్.
ఓకే. అండ్ అగైన్ హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, హార్డ్ డిస్క్ టైప్ మేబీ మెకానికల్, దట్ హెచ్డిడి ఎస్ఎస్డి అని ఉంటుంది. సో ఎస్ఎస్డి ఉంటే ఇంకా చాలా స్పీడ్గా ఉంటుంది. మీ ల్యాప్టాప్లో ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ లాగా ఉంటే కనుక ఇట్ విల్ బి వెరీ ఫాస్టర్. ఓకే. అండ్ మేక్ ష్యూర్ ఈ పర్టిక్యులర్ ల్యాప్టాప్లో యూ రిక్వైర్ 20 GB స్పేస్. సో ఎస్ఎస్డి ఇన్స్టలేషన్ చేయించుకుంటున్నాను, ఎంత కెపాసిటీ తీసుకోవాలి, 128 256 అన్నట్టు అడుగుతారు. సో 20 GB ఈజ్ ఇనఫ్ ఫర్ అవర్ పెగా డిజైన్. సో ఈ 20 GB స్పేస్ కూడా ఎందుకంటే వీ విల్ వర్క్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కదా. సో 3 ప్రాజెక్ట్స్ 4 ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి సో మేక్ ష్యూర్ యూ మెయింటైన్ ఇనఫ్ స్పేస్ నౌ. అండ్ యూ షుడ్ నాట్ హ్యావ్ యాంటీవైరస్. యాంటీవైరస్ ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్ ఈ వీడియో ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో బ్లైండ్గా ఫాలో అవ్వండి, ఈ డాక్యుమెంట్ కూడా బ్లైండ్గా ఫాలో అవ్వండి. సో నో డౌట్ మీకు ఇన్స్టలేషన్ అవుతుంది. అండ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా మీకు మేబీ 30 minutes టైం పట్టవచ్చు, సమ్టైమ్స్ 1 hour ఆల్సో బేస్డ్ ఆన్ యువర్ ల్యాప్టాప్ స్పీడ్. సో ఈ ఇన్స్టలేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒక సర్వర్ రన్ అవుతుంది. ఓకే, అండ్ ఆ పర్టికులర్ సర్వర్ మీకు ఇలా బ్లాక్ విండోతో కనిపిస్తుంది. ఓకేనా, మీరు మొత్తం వాట్ ఎవర్ 30 minutes ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఇలా ఒక బ్లాక్ విండో రన్ అవుతూనే ఉంటుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ సర్వర్ రన్నింగ్. సో ఇలా బ్యాక్గ్రౌండ్లో సర్వర్ రన్ అవుతూ ఉంటే సో ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో ఆ బ్రౌజర్లో ఒక యూఆర్ఎల్ జనరేట్ అయిపోయి మీకు ఈ బ్లూ స్క్రీన్ వచ్చేస్తుంది. గెటింగ్ మై పాయింట్? సో అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇనిషియల్ సెటప్ కావాల్సి వస్తుంది. సో వన్స్ యూ ఫాలో దట్ బ్యాక్గ్రౌండ్లో సర్వర్ రన్ అవుతూనే ఉండాలి అండ్ బ్రౌజర్లో యూఆర్ఎల్ జనరేట్ అవుతూ వస్తుంది. ఓకేనా, నౌ ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని నేను కాపీ చేసి మీకు వాట్సాప్లో పంపించాను అనుకోండి. మీరు స్ట్రైట్ అవే హిట్ చేస్తే మీకు ఈ బ్లూ పేజ్ వస్తుంది అనుకుంటున్నారా? మీకు బ్లూ పేజ్ వస్తుంది అనుకుంటున్నారా? నో, రైట్? సో ఓకే, ఈ పర్టికులర్ యూఆర్ఎల్ నేను కాపీ చేసుకుని వేరే బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది గూగుల్ క్రోమ్ కదా, మేబీ వేరే బ్రౌజర్ ఎడ్జ్ ఓపెన్ చేస్తాను అనుకోండి. అక్కడ హిట్ చేస్తే నాకు బ్లూ పేజ్ వస్తుందా రాదా? రాదా? వస్తుందా? వస్తుందా? మేబీ ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేస్తాను అనుకోండి, స్టిల్ వస్తుందా రాదా? వస్తుందా? సో వాట్ ఆర్ యూ అండర్స్టాండింగ్? Whatever the URL got generated, this works everywhere in my server range. అంటే నా ల్యాప్టాప్లో ఎక్కడైనా వర్క్ అవుతుంది, ఏ బ్రౌజర్ అయినా ఎలా అయినా వర్క్ అవుతుంది. అండ్ మేబీ ఇదే యూఆర్ఎల్ మీకు షేర్ చేస్తే మీరు నా సర్వర్ రేంజ్లో లేరు, అవునా? మీ ల్యాప్టాప్ సర్వర్ వేరు, దట్ మైన్ ఇస్ డిఫరెంట్. సో దిస్ విల్ నాట్ వర్క్ అవుట్ సైడ్ సర్వర్. జస్ట్ ఎగ్జాక్ట్లీ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు పర్సనల్ ఎడిషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏం చేయాలని కంప్లీట్ క్లారిటీ వచ్చింది కదా. స్టిల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ రీచ్ సపరేట్, నాట్ ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు మొత్తం ఇన్స్టలేషన్ అవుతుంది. ఇన్స్టలేషన్ అయిన తర్వాత లాగిన్ పేజ్ వస్తుంది, లాగిన్ అవుతారు, డిజైన్ చేస్తారు, 3 months 4 months మొత్తం ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అవుతారు. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా మీరు అన్ని హ్యాండిల్ చేశారు. సో హ్యాండిల్ చేసిన తర్వాత మీరు డే 1 ప్రాజెక్ట్లోకి వెళ్తే మీ మేనేజర్ మీకు ల్యాప్టాప్స్ ఇస్తారు కదా. సో ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు జనరల్గా చెక్ చేసేది ఏంటంటే మీ ల్యాప్టాప్లో విండోస్ ఉందా, మ్యాక్ ఉందా, ఆర్ ర్యామ్ కెపాసిటీ ఎంత, ఓకే, ర్యామ్ కెపాసిటీ ఏంటి, ఏ పెగా వర్షన్ డౌన్లోడ్ చేయాలి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్తో వెళ్తారు. సో ఇప్పుడు అవే కదా మీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్, ర్యామ్ ఎంత ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ కదా. సో ఇదే థింకింగ్తో మీరు మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి దిస్ ఈజ్ ఓన్లీ 2 GB ర్యామ్, ఓకే, సో ఐఎమ్ నాట్ హ్యావింగ్ లైక్ విండోస్ 10, సో ఇలాంటివి అడిగారే అనుకోండి, ఆర్ వాట్ వర్షన్ ఆఫ్ పెగా ఐ హ్యావ్ టు ఇన్స్టాల్ నౌ అని అడిగితే ఆర్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్ అని అడిగేస్తారు సింపుల్గా. అంటే మీరు ఇంత కష్టపడి ఇంటర్వ్యూ పర్ఫెక్ట్గా మీరే ఓన్గా క్లియర్ చేసినా కూడా సో స్మాల్ ప్రాసెస్ ఓరియంటెడ్ దగ్గర మీరు దొరికిపోతారు. సో ఫైనల్లీ అసలు రియల్ టైంలో ఇన్స్టలేషన్ కాన్సెప్టే ఉండదు. రియల్ టైంలో అసలు ఇన్స్టలేషన్ గురించి మీరు అసలు వర్డే యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు మనం పర్సనల్లో చేస్తున్నాం. రియల్ టైంలో మరి ఎలా ఉంటుంది అంటే, మేబీ మీరు జాయిన్ అయ్యేది బ్యాంక్ ఆఫ్ అమెరికా క్లయింట్కి అనుకోండి. ఓకే, బ్యాంక్ ఆఫ్ అమెరికా క్లయింట్ అనుకుందాం. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా సమ్వేర్ యూఎస్ఏలో ఉంటుంది లొకేషన్. సో వీళ్ళు పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ పెగా సాఫ్ట్వేర్ని ఇక్కడ వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నెట్వర్క్ టీం వాళ్ళు మొత్తం ఇన్స్టాల్ చేసి సర్వర్ రన్ చేస్తూ ఉంటారు. సర్వర్ రన్ చేస్తే యాజ్ ఐ టోల్డ్ యూ లింక్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది అనుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ సర్వర్ రేంజ్లో ఎవరైతే కనెక్టెడ్గా ఉంటారో
సో మేబీ మీరు ఇండియాలో ఈరోజు టీసీఎస్లో జాయిన్ అయ్యారు. టీసీఎస్లో జాయిన్ అయిన తర్వాత మేబీ మీకు 1 2 3 4 ఒక టీసీఎస్ ఐడి జనరేట్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ ఒక 15 డేస్ 10 డేస్ బెంచ్లో ఉన్న తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా క్లయింట్కి మ్యాప్ అవుతారుగా. సో మ్యాప్ అవుతున్నప్పుడు ఇక్కడ మీకు క్లయింట్ నుంచి ఒక ల్యాప్టాప్ ఇష్యూ చేస్తారు. సో ఇక్కడున్న మేనేజర్ మీకు ఒక ల్యాప్టాప్ ఇష్యూ చేస్తారు. ల్యాప్టాప్ ఇష్యూ చేసిన తర్వాత సో మేబీ క్లయింట్ నెట్వర్క్కి ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్తారు. డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో మేబీ విపిఎన్ యూస్ చేసుకో, పింగ్ ఐడీస్ యూస్ చేసుకున్న వాట్ ఎవర్ క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అవుతారు. క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యారంటే ఆ సర్వర్ రేంజ్లోకి వచ్చేసినట్టేగా మీరు. సో ఆఫ్టర్ యూ జాయినింగ్ కంపెనీ, సో మీరు ఫస్ట్ థింగ్ మీ మేనేజర్ని అడగాల్సింది ఏంటంటే కెన్ యూ ప్లీజ్ షేర్ దట్ యూఆర్ఎల్ అని అడగాలి. క్లయింట్ నెట్వర్క్ వచ్చేసినప్పుడు ఆ యూఆర్ఎల్ మనందరికీ వర్క్ అవుతుంది కదా. జస్ట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ రేంజ్లో, నా సర్వర్ రేంజ్లోనే ఉన్నాను, యూఆర్ఎల్ నా దగ్గర ఉంటే ఏ బ్రౌజర్ అయినా చేయొచ్చు కదా. సో ఎగ్జాక్ట్లీ ఇఫ్ ఐఎమ్ ఇన్ టు క్లయింట్ నెట్వర్క్ దిస్ జనరేటెడ్ యూఆర్ఎల్ విల్ వర్క్ ఎవ్రీవేర్. మేబీ మా మేనేజర్ సమ్వేర్ జపాన్లో ఉన్నారు అనుకోండి, సో అతను కూడా ఇదే నెట్వర్క్ కనెక్ట్ అవుతారు కదా. సేమ్ యూఆర్ఎల్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో ద వెరీ ఫస్ట్ డే వాట్ యూ హ్యావ్ టు టాక్, సో యూ ఆర్ సపోజ్ టు ఆస్క్ ఫర్ హౌ టు కనెక్ట్ టు క్లయింట్ నెట్వర్క్. సెకండ్ థింగ్, ప్లీజ్ షేర్ మీ డెవలప్మెంట్ యూఆర్ఎల్ ఇలా అడగాలి. ఓకే, డెవలప్మెంట్ యూఆర్ఎల్ అని అడగాలి. అండ్ ఈ పర్టికులర్ యూఆర్ఎల్లో ఐ కెన్ సీ సంథింగ్ లైక్ లోకల్ హోస్ట్ నా. సో రియల్ టైంలో మీకు ఎలా ఉండొచ్చు అంటే సిటీ డెవ్ ఇలా ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. రెస్ట్ ఎవ్రీథింగ్ యాజ్ సేమ్, అండ్ ఈ పర్టికులర్ లాగిన్ పేజ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు లాగిన్, అంతే, యూ హ్యావ్ టు లాగిన్. సో లాగిన్ అవుతారు, డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు కూడా సెపరేట్గా లాగిన్ అవుతారు, టెస్ట్ చేస్తారు. అంతా ఓకే అయితే లాస్ట్లో బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది కదా మనం డెవలప్మెంట్ చేసేదంతా. సో ఇప్పుడు నేను ఒక బ్యాంక్లో క్లర్క్ లాగా జాయిన్ అయ్యాను అనుకుందాం. సో ఇప్పుడు మా బ్యాంక్ మేనేజర్ కూడా నాకు ఒక యూఆర్ఎల్ ఇవ్వాల్సిందే. బ్యాక్గ్రౌండ్లో పెగా రన్ అవుతుంది అనేది మేబీ మాకు తెలియకపోవచ్చు, పెగా అంటే ఏంటో మాకు తెలియకపోవచ్చు, పెగా బ్యాంక్ వాళ్ళం కదా. సో మేబీ వీ మైట్ నాట్ నో, బట్ మై మేనేజర్ వాట్ హీ విల్ డూ ఇస్ హీ విల్ గివ్ మీ వన్ యూఆర్ఎల్ వచ్చిన తర్వాత ఈ లాగిన్ పేజ్ వస్తుంది. అగైన్ ఐ హ్యావ్ టు లాగిన్ అండ్ క్రియేట్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ లోన్ రిలేటెడ్ థింగ్స్. అండర్స్టాండ్? సో దిస్ పర్టిక్యులర్ ప్రాసెస్ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్. అంటే ప్రొడక్షన్ డెవలప్మెంట్లో అయినా టెస్టింగ్లో అయినా ఎక్కడైనా సేమ్ ఇంతే ప్రాసెస్. సపోజ్ ఇప్పుడు నేను బ్యాంక్ ఎంప్లాయీకి లాగిన్ అయితే సో ఇక్కడ నాకు పెగా అనేదో కనిపిస్తుంది. నేను వర్క్ చేసేది సిటీ బ్యాంక్లో, వాట్ ఈస్ పెగా అని డౌట్ వస్తుంది కదా. సో అందుకని వెరీ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏముంటుందంటే జనరల్గా దే కస్టమైజ్ దిస్ లాగిన్ పేజ్. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు జెన్యున్గా, దే కస్టమైజ్ దిస్ లాగిన్ పేజ్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ మేబీ వైట్ అండ్ రెడ్ ఇస్తారు సిటీ బ్యాంక్ వాళ్ళకి, వైట్ అండ్ రెడ్. అండ్ మేబీ ఇక్కడ పెగా లోగో తీసేసి స్ట్రైట్ అవే వాళ్ళ సిటీ బ్యాంక్ లోగో ఇచ్చుకుంటారు. అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సో 1 బిలియన్ అదర్ ఉంది. ఇన్స్టెడ్ దే విల్ మెయింటైన్ ఇట్ సైడ్ బై సైడ్. అండ్ ఇక్కడ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తారు. అంటే దే విల్ కస్టమైజ్ ది స్క్రీన్ బట్ దే విల్ నెవర్ రిమూవ్ దిస్ బటన్. లాగిన్ బటన్ మాత్రం రిమూవ్ చేయకూడదు. ఓకే, లాగిన్ బటన్కి కలర్స్ మార్చుకోవచ్చు, బట్ లాగిన్ బటన్ మాత్రం రిమూవ్ చేయకూడదు. ఎందుకు రిమూవ్ చేయకూడదు అంటే మేబీ ఐ ఎంటర్ మై ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ లాగిన్ క్లిక్ చేస్తే ఇట్ హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ టేబుల్ అండ్ కన్ఫర్మ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ పర్సన్ ఆర్ నాట్ కదా. సో నేను సింపుల్గా ఏదో ఇలా ఎంటర్ చేస్తాను అనుకోండి, లాగిన్ అవుతుందా? నో. సో సమ్ ఆథరైజేషన్ చెక్ చేసుకోవాలి, అవునా కదా. సో ఆథరైజేషన్ చెక్ చేయడం అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక రెఫరెన్సింగ్ పాయింట్లో క్రాస్ చెక్ చేసి రావటం అయినా. బ్యాక్గ్రౌండ్లో రెఫరెన్స్ అంటే జనరల్గా ఏముంటుంది, డేటాబేస్ టేబుల్. అంటే ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ ఏం జరుగుతుంది, ఆ డేటాబేస్ టేబుల్తో ఇంటరాక్ట్ అవుతుంది అంటే సో బ్యాక్గ్రౌండ్లో ఎస్క్యూఎల్ క్వైరీ ఏదో జనరేట్ అవుతున్నా. యాజ్ ఐ టోల్డ్ యూ డేటాబేస్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్. సో ఎస్క్యూఎల్ క్వైరీ ఏదో ఆటోమేటిక్గా జనరేట్ అయ్యింది. మీరు ఈ బటన్ రిమూవ్ చేసి మీకు కావాల్సిన బటన్ పెట్టుకున్నారు అనుకోండి, సో ఆన్ క్లిక్ ఆఫ్ దట్ మళ్ళీ మీరు సమ్ జావా కోడ్ మీరే ఓన్గా రాయాల్సి వస్తుంది. ఆ జావా కోడ్ మళ్ళీ ఎస్క్యూఎల్ క్వైరీ జనరేట్ అయ్యేలా చేయాల్సి వస్తుంది. అదంతా పాసిబులా? No, you should understand what to customize, what not to customize. Okay, so in particular login page wise అర్థమవుతుంది. And tomorrow's class will understand what is this login about. సో ఈ పర్టికులర్ లాగిన్ ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళని టెక్నికల్గా ఆపరేటర్స్ అంటారు. వాట్ ఇస్ ఇట్? ఆపరేటర్స్.
సో టుమారో విల్ టాక్ సంథింగ్ అబౌట్ లైక్ ఆపరేటర్స్ ఇన్ పెగా. సో అసలు ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరేటర్ ఐడి ఎలా క్రియేట్ చేస్తాము, వాట్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సపోజ్ ఇప్పుడు నేను టుడే జాయిన్ అయితే ఒక కంపెనీలో మా మేనేజర్ నాకు ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి దాన్ని ఏమంటారు అనుకుంటున్నాం, ఆపరేటర్ ఐడి అంటారు అనుకుంటున్నాం. అండ్ మేబీ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్లో క్లర్క్ లాగా జాయిన్ అయ్యారు అనుకోండి, సో మీకు వచ్చేది కూడా సిమిలర్ స్క్రీనే కదా, అండ్ అక్కడ కూడా మీరు లాగిన్ అవ్వాలా అంటే అగైన్ యూ యాజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ షుడ్ గెట్ వన్ ఆపరేటర్ ఐడి. అంటే హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు పెగా, వాడు డెవలపర్ అవ్వచ్చు, టెస్టర్ అవ్వచ్చు, అడ్మిన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఎవర్ ఈజ్ యాక్సెసింగ్ దిస్ పెగా అప్లికేషన్, దే ఆర్ కాల్డ్ ఆపరేటర్స్. దేర్ మస్ట్ బి యునిక్ ఆపరేటర్ ఐడి. ఓకే, ఇప్పుడు నేను లాగిన్ అవుతాను, మేబీ మీరు లాగిన్ అవుతారు. నేను డెవలపర్ అయితే నేను లాగిన్ అయితే నాకు నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుంది, సంథింగ్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ స్టూడియో ఏదో డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఇవన్నీ నేను చేయాల్సి వస్తుంది కదా. అదే మీరు లాగిన్ అవుతున్నారు అనుకోండి, సో మీకు డెవలప్మెంట్ స్టూడియో రాకపోవచ్చు, ఒక ఒరిజినల్ బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి అవుట్పుట్ స్క్రీన్ ఏదో రావాలి. అంటే ఆఫ్టర్ యూ ఎంటరింగ్ ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆ డేటాబేస్ టేబుల్ హిట్ చేసుకుని తర్వాత థింగ్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఓకే, ఐ టాక్ అబౌట్ దిస్ డిస్కషన్ ఇన్ టుమారోస్ క్లాస్. సో రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు గెట్ పెగా ఇన్స్టాల్డ్. ఓకేనా, సో మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ పెట్టారా మెసేజెస్ అందరూ? యా, సో మీకు రిప్లై కూడా వస్తుంది, వచ్చే ఉంటుంది లేకపోతే ఇప్పుడు వస్తుంది. సో యూ ఆర్ సపోజ్ టు ఇన్స్టాల్ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ దట్ టు మేబీ మీకు ల్యాప్టాప్ రెడీగా లేకపోయినా సో నెక్స్ట్ మండేస్ క్లాస్కైనా, నెక్స్ట్ మండే ట్యూస్డేస్ క్లాస్ లోపైనా మీరు రెడీ చేసుకోవాలి వర్స్ట్ కేస్. సో మీరు ఈరోజు థింక్ చేయడం స్టార్ట్ చేస్తేనే 2-3 డేస్ టైం తీసుకుంటారని ముందే చెప్తున్నాను. సో అదే మీకు మండే క్లాస్లోనే చెప్తే సో నో డౌట్ అక్కడి నుంచి 2-3 డేస్ తీసుకుని వెళ్తారు. ల్యాప్టాప్ మేబీ ఆ సర్వీస్ తీసుకెళ్ళాలి, అప్గ్రేడ్ చేయించాలి, ఇలా లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి బెటర్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాసెస్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ డిస్కషన్. సో టుడే finally we are understanding about application and its types, and then we are understanding something about software installation and something about like what happens on day one of your project start. అంతే కదా, ఫ్రమ్ క్లయింట్ ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుంది, ఫ్రమ్ బిజినెస్ ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ వీ అండర్స్టూడ్ సంథింగ్ అబౌట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ అప్లికేషన్ స్ట్రక్చర్. సో టుమారో విల్ అండర్స్టాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ అబౌట్ లైక్ ఆపరేటర్స్. సో ఇది కూడా అయిన తర్వాత విల్ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ అప్లికేషన్స్. ఓకే, సో క్లియర్ రైట్ ఎవరీ వన్ ఆఫ్ యూ? Online everyone clear? Any questions anyone? Yes, it was clear. Sorry, clear అంటున్నారా? Clear. Yes, clear. యా. ఓకే, సో ఎస్టర్డేస్ క్లాస్ జాయిన్ అవ్వకుండా ఈరోజు ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే సో రిక్వెస్టింగ్ యూ టు డ్రాప్ అండ్ మెసేజ్ సేయింగ్ లైక్ ప్లీజ్ సెండ్ రికార్డింగ్. ఎస్టర్డే ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకి ఈరోజు కూడా రికార్డింగ్ వస్తుంది. యూ నీడ్ నాట్ అగైన్ డ్రాప్ మెసేజ్ సెపరేట్లీ. సో ఎస్టర్డే జాయిన్ అవ్వకుండా ఇఫ్ టుడే ఈజ్ యువర్ ఫస్ట్ క్లాస్, ఓకే, వాళ్ళకి సెపరేట్గా ప్లీజ్ డ్రాప్ అండ్ మెసేజ్ సేయింగ్ లైక్ ప్లీజ్ షేర్ రికార్డింగ్ అనేది మెసేజ్ పెట్టండి చాలు ఈ నెంబర్కి. ఓకే, ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి, మీకు రికార్డింగ్ వస్తుంది. ఫైన్. సో రిక్వెస్టింగ్ టుమారో ఆల్సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ జాయిన్ విత్ ద సేమ్ మీటింగ్ లింక్. ఓకేనా, సో డెమో క్లాసెస్ అన్నిటికీ సేమ్ మీటింగ్ లింకే ఉంటుంది. మేబీ మీకు ఏమైనా వేరే లింక్ వచ్చి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, మా టీం వాళ్ళు ఎవరైతే పంపించినట్టున్నారు. సో టుమారో ఆల్సో విత్ ద సేమ్ మీటింగ్ లింక్. ఓకేనా, సో మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నాయనుకుంటే యూ కెన్ జస్ట్ కాల్ టు ద సేమ్ నెంబర్. ఓకే దెన్, థ్యాంక్ యూ ఎవరీవన్. Thank you, sir. Sure. Thank you.